అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పెళ్ళి తర్వాత స్నేహితుడితో. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథను చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఒక మంచి లైక్ ఇవ్వండి, మంచి కమెంట్ కూడా పెట్టండి. మంచి మంచి కంటెంట్తో ఉన్న కథల్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి, వాళ్ళు విని ఆనందిస్తారు. మన ఛానల్లో మంచి మంచి కంటెంట్తో ఉన్న చాలా కథలు ఉన్నాయి. మీరు వినకపోతే ఒకసారి అవి కూడా విని చూడండి. మనసుకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, హాయినే కాదు తెలియని ఎన్నో విషయాల్ని తెలియచెప్పే కథలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. మన ఛానల్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తూ కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? కమలాకర్కి సులోచనతో వివాహం జరిగింది. సులోచన నోటి కింద ఊడే అదిరిపోయేదే. సులోచనకి నోటికి మాటకి హద్దు ఉండదు, తినే తిండికి హద్దు ఉండదు. సులోచన అమ్మా నాన్నలు అంత విచ్చలవిడిగా సులోచనని ఎలా పెంచారా అనే ఊడంతా నోట్లో నాలుక లేని కమలాకర్కి అసలు ఇదెక్కడరా పెళ్ళాంరా బాబోయ్ అని అనుకుంటూ ఉండేవాళ్ళు. పెళ్ళై వచ్చిన దగ్గర నుంచే అలా వచ్చిన 3 నెలలకే అత్తని మామని గుంజకుండా గుంజేపాటికి కమలాకర్ తల్లిదండ్రులు కాస్త పైలోకాలకు పోయారు. కమలాకర్ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఇంటి దరిదాపులకు రాకుండా వాళ్ళని పచ్చిబూతుల దగ్గర నుంచి ఇది తిట్టి ఇది తిట్టలేదు, ఈ శాపనార్థం పెట్టి ఇది పెట్టలేదు అనకుండా మొత్తానికి సంబంధ బాంధవ్యాలే తెంపేసుకొని వాళ్ళని గెంట అవతల పడేసిందే. పెళ్లి చేసుకున్న కర్మానికి పెళ్ళాన్ని వదిలిపెట్టే అలవాటు లేదు కాబట్టి, కొట్టే తిట్టే అలవాటు లేని మానవుడు కాబట్టి కూర్చోబెట్టి చెప్పి ఇక ఆయన అలసిపోయాడు. ఏ చిన్న మాట 3 పెళ్ళాల మధ్య ఉన్న 4 గోడల మధ్య ఉంచేదాన్ని ఇల్లాలంటారు, వీధిలో పెట్టేదాన్ని వెలయాలు అంటారు. అసలు శాంతం బజారుకే ఎక్కేదాన్ని బజారుదనే అనాలేమో బహుశా. ప్రతి విషయాన్ని తీసుకెళ్ళి నడి రోడ్డులో నుంచొని మాట్లాడుద్ది సులోచన. ఇంటి చుట్టుపక్కల ఆడవాళ్ళని కొట్టడం, జుట్లు బీగటం, జాకెట్లు చించేయటం, ఇక అసలు అయిన దానికి కాని దానికి ప్రతి దానికి గొడవే. మీ కోడిట్ వచ్చిందంటది, మీ కుక్క అరిసిందంటదే, మీ గేద అరుపులు మా దాకా వచ్చాయి అంటదే, బావిలో వాళ్ళు కడవేసి నీళ్లు తోడితే ఆ శబ్దానికి నేను నిద్రలేచాను అంటదే, మీ కోడి కుక్కరుకో అందే కాబట్టే మీ కోడిని నేను పట్టుకొని కోసి సట్లో పెట్టి కూర వండేశానని ధైర్యంగా చెప్పి తగాదాలకు వెళ్ళొస్తుంది. లంగా ఎగ్గట్టుకొని, చీర ఎగ్గట్టుకొని, ముడేసుకొని ఆయన యాగలేక అలిసిపోయే ఒకవైపున సులోచన చేసే పనులన్నిటికీ ఆయన సర్ది చెప్పుకుంటూ వచ్చేసరికి తల ప్రాణం తోక్కొచ్చేదే. ఇలాంటిది పోనన్నా పోవట్లేదయ్యా, దరిద్రమన్నా వదిలిపోద్ది నీకు, పాడుపీడాకారం అనేవాళ్ళు ఊళ్ళో వాళ్ళు. ఈలోపే సులోచన పెళ్ళైన వెంటనే టకామనే ముందు పెళ్ళైన వెంటనే సంవత్సరం తిరగకుండా ఒక కొడుకుని కనేసిందే. పెద్దోడి పేరు భాస్కర్ అని పెట్టింది. వెంటనే రెండో వాడిని కనేసిందే. ఇక రెండో వాడి పేరు రమేష్ అని పెట్టింది. సులోచన అమ్మా నాన్నలు సులోచనకి ఏమీ తక్కువ కాదు. పెళ్ళప్పుడు నోట్లో నాలుక లేనట్టు ఉన్నారు. ఇక కమలాకర్ని తొక్కేయచ్చని కూతుర్నిచ్చి చేశారు. ఆయనకు 25 ఎకరాల పొలం ఉంది, ఉండటానికి ఇల్లుందే. దానికి తోడు కాస్త వాటాకి ఓ 25 లక్షల క్యాష్ వచ్చిందే. ఆయన తల్లి ఒక 50 కాసులు బంగారం పెట్టింది సులోచనకి. కానీ కట్నం లేకుండా కూతుర్ని చేసుకున్నామంటే ఆ రోజున వీళ్ళు బకరాల్లా కనపడ్డారు. పాపం కమలాకర్ తండ్రికి అభ్యుదయ భావాలు ఎక్కువ, స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న వ్యక్తి. దాంతో ఆడపిల్లల్ని మనం కట్నాలు ఇచ్చి తెచ్చుకోకూడదు అనే దాంతో ఆయన కూతుళ్ళకి కట్నాలు ఇవ్వకుండా దర్జాగా గొప్ప సంబంధాలు చేశాడు. మిగతా కొడుకులందరికీ మంచి కోడళ్లే వచ్చారు. రాత కొద్దీ సులోచన వాళ్ళాడిన డ్రామాలో పడిపోయి కమలాకర్ విషయంలో మాత్రం రాంగ్ స్టెప్ తీసుకుని నీకు అన్యాయం చేశామయ్యా అనే దిగులతోనే కన్ను మూశారు వాళ్ళిద్దరూ. మరి ఊళ్ళో వాళ్ళందరూ పెట్టే శాపనార్థాలే అనుకోవాలా, లేదంటే గనక సులోచన అమాంతం పక్కింటావిడ ప్రసాదం తీసుకొస్తే వ్రతం చేసుకున్నానని కాలుతో తంతం, ఇక ఇంటి ముందు నుంచి దేవుడు వెళ్తుంటే దేవుణ్ణి ఊరేగిస్తున్న వాళ్ళని బూతులు తిట్టడం, నానా మాటలు మాట్లాడటం అనుకోవాలా, కళ్ళు నెత్తి మీదకి ఎక్కటం అహం మనిషికి ఇక ఆగలేనంతగా పటాపంచలయ్యేంతగా వచ్చినప్పుడు
చిన్నోడు దేవుడు కన్ను తెరుస్తాడు అనుకోవాలా. పెద్దోడు భాస్కర్కి 7 ఏళ్ళు, చిన్నోడు రమేష్కి 5 ఏళ్ళు ఉన్నప్పుడు సులోచన ఒకరోజు ఉన్నట్టుండి వాళ్ళ దూర బంధువుల పెళ్ళికి వస్తూ ఏడా ఖాళీ లేనట్టు ఆడదయుండి బస్సు పైన ఎక్కిందంట. దాంతో ఇక అంతా జనాల్లో ఎక్కిన మగాళ్ళందరికీ ఏమీ కాలేదు. కానీ వర్షం మొదలైన తర్వాత వాళ్ళు దిగేసిన సులోచన అలాగే పైన కూర్చునేపాటికి కరెంటు వైర్లు తగులుకొనే మనిషి కాస్త పైలోకానికి చేరుకొని శవంలా తగలడి కొట్టుకొని మొత్తానికి శవాన్ని తెచ్చి ఇక్కడ పడేశారు. ఇక కమలాకర్ అత్తమామలు మా కూతురు పోవటానికి నువ్వే కారణం, నిన్ను చేసుకోబట్టే నష్టజాత కూడా దరిద్రుడా, నువ్వు పాపిష్టి వెధవ్వరా, మీ ఊరికి ఉప్పెన్ రానో, మీ ఊరికి వరదలు రానో, మీ ఊళ్ళో జనాలందరూ నాశనం అయిపోనో, మీ ఊళ్ళో ఆడవాటికి తాళ్ళు తెగ, మీ ఊళ్ళో మగాళ్ళకి పెళ్ళాలు పోనో, ఎనడు మా కూతురు ఉసురు నీ ఊరికి కొట్టుద్దాం అనేపాటికి ఊళ్ళో వాళ్ళందరూ ఇంకోసారి ఊళ్ళో కాలు పెడితే మీ కాళ్ళు చేతులు నరుకుతామని పంపారు సులోచన పుట్టింటి వాళ్ళనే. దాంతో పిల్లల్ని నేను ఉంచుకుంటానని ఆయనే ఉంచుకున్నాడు, పద్ధతిగా పెంచుకుందాం అని. అయితే మా మనవాళ్ళని మేమే పెంచుతాములే, మా పిల్లలేమి మాకు భారం కారులే, రేపొద్దున నువ్వు ఇంకో దాన్ని చేసుకొని వచ్చామంటే మా పిల్లల సంగతి ఏమి కాను అన్నా ఆయన పిల్లల్ని పంపలేదు. ఈలోపు చుట్టుపక్కల వాళ్ళు ఆయన తిప్పలు చూసే ఆయన చేతులు కాల్చుకోవటం, పాప ఆయన్నే ఆయన అమ్మా నాన్నలు ఎంతో గారాభంగా పెంచడంతో ఒక్కడు ఏమని కష్టపడతాడు అనే దాంతో ఆయన మేనమావలు, ఆయన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు తిరిగొచ్చి పెళ్లి చేసుకోమని చెప్పారు ఆయనకి బంధువులు, ఊళ్ళో వాళ్ళంతా. సరే ఒక మంచి సంబంధం వాళ్ళే చూశారు. అమ్మాయి పేరు యశోధర, చాలా మంచిదే, వినయం విధేయత ఒబ్బిడి మనిషి, చదువుకుంది, సంస్కారవంతురాలు. మొగుడు ఆ రోజుల్లోనే ఆయన ఇంటర్ చదివితే ఆవిడ డిగ్రీ వరకు చదువుకుందే, అమాయకురాలు, లోకజ్ఞానం పెద్దగా తెలిసింది కాదు, అమ్మా నాన్నల చాటుని పెరిగిందే. యశోధరనేమి కానీ కట్నం లేకుండా కూడా అమ్మా నాన్నలు ఇచ్చి కమలాకరికి చేయలేదు. రెండో సంబంధమైనా 2 పిల్లల తండ్రి అయినా ఈయన మంచోడనే దాంతో 5 ఎకరాల పొలం పెట్టి 5 లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చి ఒక 50 కాసులు బంగారం పెట్టి మరీ ఆవిడ్ని ఈయనకిచ్చి చేశారు. ఈయన మంచితనానికే భారీగా ఆయన జీవితంలో అడుగు పెట్టిందే. ఆయన ఏ కల అయితే ఒక రోజున కన్నాడో తను కట్టుకునే భార్య ఇలా ఉండాలి అనే అలా ఉండాలి అనే దానికి ఒక కంప్లీట్ డెఫినేషన్ దొరికింది ఆవిడొచ్చిన తర్వాత. ఉదయాన్నే లేవటం, చక్కగా ఇల్లంతా నీట్గా ఉంచుకోవటం, పని వాళ్ళతో శుభ్రంగా పనులు చేయించుకోవటం, పూజలు చేసుకోవటం, చక్కగా వంట చేయటం, టయానికి ఆయనకు వడ్డించటం, పొలానికి భోజనం తీసుకుని వెళ్ళటం, ఆ తర్వాత ఇంట్లో పుస్తకాలు చదువుకోవటం, టీవీ చూడటం, ఇరుగు పొరుగుతో చక్కగా కలివిడిగా ఉంటాం, చుట్టాలు బంధువులు ఫోన్ చేస్తే పలకరించటం, వాళ్ళందరూ ఆవిడంటే ప్రాణం పెట్టేంత మంచిగా ఉండటం. యశోధర పుట్టింటి వాళ్ళు కూడా చాలా మంచివాళ్ళు. ఇంత దాంట్లో సవతి కొడుకులే అయినప్పటికీ కూడా భాస్కర్ని రమేష్ని సొంత తల్లిలా చూసేదే, దగ్గరికి తీసేది, స్నానాలు చేయించేదే, ఇద్దరికి చక్కగా బట్టలు తొడిగేది, కూర్చోబెట్టి చదువు చెప్పేది. కానీ ఇక సులోచన అమ్మ వాళ్ళకే కమలాకర్ పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. అంతే, ఇక ఉరుములు లేని పిడుగుల్లాగా ఊళ్ళో పెద్ద మనుషులు నేసుకొచ్చి నువ్వు రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా అదేమి మా మనవాళ్ళకి అమ్మ వద్దురా అని తీసుకొని వెళ్ళిపోయారు మనవాళ్ళని. ఈసారి ఆయన ఆపాలనుకోలేదు, విసుగు కలిగిపోయింది. పిల్లల్ని ఉంటారా అమ్మతో నాతో వెళతారా అంటే అదేవి మా అమ్మ కాదు, మా పిన్ని కూడా కాదు, ఎవత్తో నువ్వు ఉంచుకున్నదే అన్నాడు పెద్ద కొడుకు. అనేపాటికి అంత చిన్న వయసుకి అంత పెద్ద మాట పెద్ద కొడుకు మాట్లాడేపాటికి లాగి దవడ మీద కొట్టాడు ఆయన. ఇక అన్నయ్యనే కొడతావా, నువ్వు చచ్చిపోరా, నువ్వు నాన్నగా మాకొద్దన్నాడు చిన్న కొడుకు. అనేసరికి ఇది మా అమ్మ కాదు 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 అనేపాటికి ఆవిడ ఈ కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. దాంతో తీసుకెళ్ళిపోండి అనేసాడు ఆయన. దాంతో ఇక తీసుకెళ్ళి మీ నాన్న దాన్ని అవసరానికి చేసుకున్నాడు, పడక సుఖం కోసం చేసుకున్నాడు, అది ఒక మగాడు కావాలని చేసుకుంది, పచ్చి తిరుగుబోద్ది, ఎవడో దొరక్క మీ నాన్న చేసుకొని మీ నాన్నకి పెళ్ళామైపోయింది, అది ఇది గుడ్డు గుసు అని చెప్తూ భాస్కర్ని రమేష్ని పెంచుకొచ్చారు సులోచన పుట్టింటి వాళ్ళు. ఇక ఇటు యశోధర కమలాకర్ ఎంతో అన్యోన్యంగా కాపురం చేసుకుంటూ ఎన్నోసార్లు పిల్లల్ని చూద్దామని వెళ్ళినా వీళ్ళని రానిచ్చింది లేదు. ఉత్తరాలు రాస్తే జాబుకి జవాబులు ఉండేవి కాదు.
చివరికి ఫోన్లు చేసిన పిల్లలతో మాట్లాడించేవాళ్ళు కాదు, ఆ పిల్లలు మాట్లాడాలని అనుకునేవాళ్ళు కాదు. 1 సంవత్సర కాలానికి అలిసిపోయారు ఆవిడ ఆయన కూడా. ఆ తర్వాత వీళ్ళ అన్యోన్య దాంపత్యానికి ప్రేమతో కలిసిన కలయికలో ఎన్నో కడిగిపోయిన పౌర్ణమి రాత్రుల గుర్తో కానీ వీళ్ళకి ఒక పాప పుట్టిందే. పాప పేరు వసుధార అని పెట్టుకున్నారు. చాలా అందంగా బుట్ట బొమ్మలాగా ఆవిడ చాలా అందంగా ఉంటుంది యశోధర పోలికల్ని పుణికి పుచ్చుకున్నట్టు, కమలాకర్ బుద్ధుల్ని పుణికి పుచ్చుకున్నట్టే పుట్టింది పాప. ఇక కొడుకులిద్దరి చదువులు కూడా పూర్తయిపోయాయి. కమలాకర్ కొడుకులు పెద్దయ్యారు. అవ్వటమే మాకు ఉద్యోగాలకి లంచాలు కావాలి అని వచ్చి ఆయన మీద పడ్డారు. పడితే ఇద్దరికి చెరో 30 లక్షలు ఇచ్చాడు. లంచాలు పెట్టి గవర్నమెంట్ ఉద్యోగాలు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సులోచన అన్న కూతుర్ని ఒకడు, తమ్ముడు కూతుర్ని ఒకడు, భాస్కర్ శ్రావణి అనేదాన్ని, రమేష్ శరణ్య అనేదాన్ని లవ్ చేశామని పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఆ తర్వాత మా వాటా ఆస్తులు మాకు పంచి ఇచ్చేసాయి అని అడిగారు ఆయన్నే. అయితే ఆయన కొడుకులు అడిగిన తర్వాత ఉంచుకోవాల్సిన అవసరం ఆయనకు మాత్రమే ఉంది. దాంతో ఆస్తిని ఆయన సమానంగా ఉన్నది 25 ఎకరాలు. ఆయన దాన్నే కష్టపడి 30 ఎకరాలు చేశాడు. ఆ 30 ఎకరాలని ఆయన 10 ఎకరాలు ఆయన పేరు మీద, ఆవిడ పేరు మీద, రేపు కూతురికి అని ఉంచుకొని కొడుకులిద్దరికీ కూడా చెరో 10 ఎకరాలు పెట్టేశాడు. మరి క్యాష్ సంగతో అని అడిగారు. మీకు 30 ఉద్యోగాలకి ఇచ్చాను అన్న తర్వాత మా అమ్మ బంగారం అని అడిగారు. ఇచ్చేసేయండి, పెళ్లిలో వాళ్ళమ్మకు అత్తయ్య గారు పెట్టింది ఇచ్చేసేయండి అంది యశోధర. 50 కాసులు ఇస్తే చెరుపాతిక పెళ్ళాలకి పెట్టుకున్నారు. ఆ తర్వాత ఆయన దగ్గర నుంచి క్యాష్ చెరో 50 లక్షలు ఎత్తుకెళ్ళి స్థలాలు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు. మళ్ళీ వచ్చి మేము కార్లు కొనుక్కోవాలని చెరో 10 లక్షలు ఎత్తుకుపోతే ఇక ఆయన పద్దపద్దాకా నన్ను అడగొద్దు, నా మీద పడద్దు అని చెప్పినా సిగ్గు లేకుండా వచ్చి పద్దపద్దాకా ఆయన్ని ఆవిడ్ని నానా మాటలనే, ఆవిడ్ని ఇదిగో నిన్నే ఏమే ఉసై అనే, నువ్వేమైనా మా అమ్మవా ఏంటే, మా అమ్మే ఉంటే మాకు తక్కువయ్యేదా ఏంటే, నువ్వు కావాలనే వాడి దగ్గర కులికి కూతుర్ని కన్నావు కదో, మా ఒక్క కూతుర్ని కన్నాక ఆవిడ కొడుకు కావాలని అనుకున్నదే లేదు, మళ్ళీ పిల్లల్ని కనాలని కోరుకుందే లేదు. ఆయన పోనీ ఉంచుకోవచ్చుగా యశోదరా అన్న, వచ్చిన గర్భాన్ని అబార్షన్ చేయించుకొని 2 కొడుకులు ఉన్నారు కదండి ఇంకెందుకు అనే. వసుధార పుట్టగానే ఆవిడ 1 సంవత్సరం ఎల్లిజాతే ఆపరేషన్ చేయించేసుకుంది. ఏ రోజు ఏ విషయంలో వాదనలు పెట్టుకునేది కూడా కాదా మహానుభావురాలు. ఏ విషయంలోనూ పాపం నోరెత్తి మాట్లాడే మనిషి కూడా కాదు. భర్తే లోకం కూతురే ప్రపంచం అనుకొని బతికే మహా ఇల్లాలు. ఈలోపు భాస్కర్ పెళ్ళాం, రమేష్ పెళ్ళాం కడుపుతో ఉన్నామని వచ్చి ఆవిడ్ని చెండుకు తినటం, ఆ కడుపులని సీమంతాలు చేయించుకోవటం, కమలాకర్ని పిక్కు తిని వస్తువులు పెట్టించుకోవటం, ఆ తర్వాత ఇక్కడే పురుళ్ళు పోయించుకోవటం, ముడ్లు మూతులు కడిగించుకోవటం, ఆవిడతో సేవలు చేయించుకోవటం, సాడీలు ఎత్తుకెళ్ళటం, ఇలా చెరో 3 పిల్లల్ని కూడా కనేశారు. ఈ హింసలన్నీ పడి 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 ఆవిడ ప్రాణం కూడా విసిగిపోయి ఆయన ప్రాణం చిరాకు పడిపోయింది. ఈలోపు వసుధార డిగ్రీ వరకు చదువు పూర్తయిపోయింది. పిల్ల చూడటానికి బుట్ట బొమ్మలాగా చాలా ముద్దుగా అందంగా ఉండేదే. అసలు వీళ్ళు అడిగారు వీళ్ళు అడగలేదు అనకుండా ఎంతమందిని పిల్లనిస్తారా మబ్బాయికని అడిగారో కమలాకర్ని లెక్కే లేదు. కానీ యశోధర మంచి సంబంధం చెయ్యాలనుకుంటున్నారండి అంటే మంచిది కాదు, చాలా చాలా మంచిది చెయ్యాలి. మనం ఉన్నా లేకపోయినా అమ్మా నాన్నల్లా చూసుకునే అత్తమామలు, అన్నీ తానై ఉండే భర్త వచ్చిన ఇంటికే నా కూతుర్ని పంపించాలి. అదే నా మొదటి కోరిక, ఆఖరి కోరిక, నేను ఆ భగవంతుణ్ణి కోరుకునేదే అన్నాడు ఆయన. అయితే వీళ్ళు సంబంధాలు వెతుక్కుంటూ ఉండగా అనుకోకుండా అసలు వీళ్ళు కావాలి అని అనుకున్నదే లేదు, ఇలాంటి సంబంధం రావాలని వాళ్ళు ఆశపడిందే లేదు. అయితే అనుకోకుండా పెళ్ళిళ్ళ పేరయ్య ద్వారా ఒక సంబంధం వచ్చింది. అబ్బాయి పేరు శ్రీనివాసు, అబ్బాయి వాళ్ళ నాన్నగారి పేరు నారాయణ. పెద్ద వ్యాపారం, కోట్ల కొద్దీ ఆస్తులున్నాయి సిటీలో. అబ్బాయి వాళ్ళమ్మ కుమారి ఇంట్లోనే ఉంటుంది, కోటీశ్వరరాలు ఆవిడ కూడాను. అబ్బాయి వాళ్ళ అన్నయ్య పేరు ప్రభాకర్, చాలా పెద్ద హాస్పిటల్ ఉంది. అబ్బాయి జనరల్ ఫిజిషియను, చాలా పెద్ద డాక్టరు, హాస్పిటల్ కూడా కట్టించిచ్చారు. ఫారిన్ వెళ్ళి మరీ తిరిగి వచ్చాడు. పెద్ద కోడల పేరు రాగిణి. ఇక పెద్ద కొడుకు పెద్ద కోడలు పెళ్ళైపోయి వాళ్ళకి 2 పిల్లలు కూడా, ఒక పాప బాబు. ఒకళ్ళకి 7 ఏళ్ళు, ఒకళ్ళకి 4 ఏళ్ళు పిల్లల వయసు. అయితే వాళ్ళు అమ్మాయిని చూడగానే మాకు చాలా నచ్చింది పిల్ల, మాకు కానీ కట్నం అక్కర్లేదు, పిల్లనిచ్చి చేస్తే చాలు, పిల్లలో ఉన్న అమాయకత్వం, వాళ్ళ అమ్మా నాన్నలు మాకెంతో నచ్చారు,
పల్లెటూరు సంబంధమే చేసుకుందాం అనుకుంటున్నా. సిటీలో పిల్లలకి కాయకాలు మాయకాలు తెలుసు, కానీ పల్లెటూరు పిల్ల అయితే మా ఇంట్లో కూతురులా కలిసిపోద్ది అని వాళ్ళకై వాళ్ళే కబురు పంపారు. దాంతో వచ్చి పిల్లని చూసుకోమన్నాడు కమలాకర్. వచ్చారు. వచ్చిన తర్వాత వసుధారని చూస్తే చాలా నచ్చేసింది వసుధార. అసలిక వసుధారని పెళ్లి కొడుకు మాట్లాడాలి అని చాలా అభ్యుదయ భావాలతో చాలా అట్రాక్టివ్గా మాట్లాడాడు శ్రీను. దాంతో వసుధారకి తెగ నచ్చేశాడు. నచ్చేసి ఇద్దరు పెళ్లికి ఓకే అని చెప్పారు. అయితే మాకు పావలా పెళ్లి ఖర్చులు వద్దండి, మాకు అనా పైసా మీరు ఏది ఇవ్వద్దు, మాకు మా అబ్బాయి పెళ్ళికి 5,000 మంది వస్తారు, ఎంగేజ్మెంటు పెళ్ళి మొత్తం అన్నిటి ఖర్చులు మావే. మా ఇంట్లో మొదటి పెళ్ళి పెద్దబ్బాయిది అయిపోయింది, ఆఖరి పెళ్ళి చిన్నబ్బాయిది చెయ్యాలి, మేము సిటీలోనే పెళ్లి చేసుకుంటాం, మీరు అలా వచ్చి ప్రేక్షకుల్లా కూర్చొని ఆశీర్వదించండి చాలు అమ్మాయిని అబ్బాయిని అని చెప్తే ఎంతకన్నా ఏం కావాలి జీవితంలో అనుకున్నారు యశోధర కమలాకర్. ఈ విషయం తెలిసిన కమలాకర్ మొదటి పెళ్ళాం కొడుకులు కోడళ్ళు అక్కడికి వచ్చి అమ్మాయి ఎంగేజ్మెంట్ జరుగుతుంటే దీని సిరి చూసావా, మీ అమ్మ పోయిన తర్వాత మీ బతుకులకి ఇంత ఎలుగు లేదు, కానీ దీనికి మాత్రం ఎత్తిపోతల మీద ఉన్న కోటీశ్వరుడి సంబంధం తంతే బూరెల బుట్టలో పడ్డట్టు వచ్చింది, ఇది బాగుపడుద్దా ఏంటి, ఇది నాశనం అయిపోద్ది, ఇది ఊడ్సుకుపోద్ది, ఇది ఊరు పేరు లేకుండా పోద్ది, మా ఉసురు కొట్టకుండా పోద్దా అని ఏడ్చి ఉమ్మూసి చేతిలో మట్టి తీసుకొని దుమ్మెత్తిపోశారు శరణ్య శ్రావణి. రమేష్ భాస్కరు కూడా వాళ్ళ అమ్మ ఫోటో చూసుకుని, అమ్మ చూసావా నువ్వు పోయిన తర్వాత వీడు దాన్ని చేసుకొని దానికి ఒక కూతుర్ని కానీ దాని కూతురికి వీడు ఎలాంటి జీవితాన్ని ఇస్తున్నాడో అనే కన్నీళ్లతోనే అక్షింతలో ఆ అమ్మాయి మీద చల్లారు. ఆ తర్వాత ఎంగేజ్మెంట్ అయిపోయింది. పెళ్ళికి అబ్బో అసలు బాక్సులే వచ్చినాయి నగలు, ఎమరాల్డ్స్ అని రూబీస్ అని జదావ్ కుందన్స్ అని ఇవి ఉన్నాయా అవి లేవా అనకుండా అమ్మాయికి బట్టలని సూట్ కేసులు చెప్పులని కాస్మెటిక్స్ అని డైరెక్ట్గా ఒక బ్యూటీషియన్నే పంపించి వీళ్ళ కోసం విడిదిల్లి తీసుకొని 3 నెలల ముందే రమ్మనమని బాడీ పాలిషింగుల దగ్గర నుంచి అమ్మాయికి అన్నీ చేయించి ఇక అసలు వియ్యపురాలని తీసుకెళ్ళి వాళ్ళ ఫ్యాక్టరీలు వాళ్ళ హాస్పిటళ్ళు వాళ్ళ హోదాలు వాళ్ళకున్న ఆస్తిపాస్తుల్ని చూపించి ఇక అత్తగారికి ఉన్న నగలు తోడుకోళ్ళకున్న నగలు వాళ్ళ మంచితనం, అసలు అమ్మాయినైతే కాలు కింద పెట్టనివ్వకుండా శ్రీనివాస్ చూసుకోవటం, చాలా ప్రేమగా ఉండటం, ఫోనుల్లో చాలా రొమాంటిక్గా మాట్లాడటం, చాలా క్లోజ్గా ఉండటం, ఇదంతా చూసి వాళ్ళ గుండెలు పొంగిపోయినాయి. ఏ రోజు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో పిల్లకి అలాంటోడు భర్తగా దొరకటం అని ఆనందపడిపోయాడు కమలాకర్. మీలాంటి మంచి మనిషికి పుట్టినప్పుడు దానికి మంచి భర్తే దొరుకుతాడండి, మీరు ఇవ్వాలనుకున్న జీవితమే భగవంతుడు దానికి ఈ రూపంలో ఇచ్చాడేమో అనుకుంది ఆవిడ. అయినా బియ్యాల వారు కట్నం వద్దన్నారుగా, ఇక ఆ పొలమేదో మాకు పెట్టేయొచ్చుగా అని కొడుకులు కోడళ్ళు వచ్చి మెల్లగా గిల్లటం మొదలుపెట్టారు కమలాకర్ని. అయితే యశోధర ఏమీ మాట్లాడలేదు, కానీ కమలాకర్ ఒకటే ఆలోచించాడు, రేపొద్దున ఆడపిల్లకి అన్యాయం చేశాననే పేరు ఆయనకు ఉండకూడదు. రోడ్డు పక్కన పొలాలే వీళ్ళిద్దరు పెట్టించుకున్న చెరి 10 ఎకరాలు, ఎకరం 50 లక్షలు ఖరీదు చేసేదే. ఇక ఆయన పొలం అసలు పిల్లకి పెట్టాలని వాళ్ళు ఉంచుకోవాలనుకున్నది వేరే చోట పొలం. ఇక అక్కడ రేపొద్దునైనా ఫ్యాక్టరీలు పడతాయి అనుకుంటున్నారు, పడకపోని అది తర్వాత విషయం. తమ తదనంతరం ఆ పొలం పిల్లకి చెందేటట్టుగా ఆయన రాసేసి దాంతోపాటు యశోధర స్త్రీధనంగా తెచ్చిన 5 ఎకరాలు, అప్పుడెప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లో వేసిన డబ్బులు, ఇల్లు, దాంతోపాటు ఆయన దగ్గరున్న క్యాష్, యశోధర దగ్గరున్న బంగారం వాళ్ళ తదనంతరం పిల్లకే చెందేలాగా డాక్యుమెంట్ చేయించేశాడు లాయర్ దగ్గరికి వెళ్ళే. దాంతో ఇక చేసేది ఏమీ లేక నోరు మూసుకొని ఊరుకున్నారు. పిల్లకి 30 ఏళ్ళు వచ్చేంత వరకు దాని మీద క్రయ విక్రయాది హక్కులు కూడా లేకుండా రాసేశాడు ఆయన. ఇక దాంతో తిట్టి శాపనార్థాలు పెట్టి అలిసిపోయి ఊరుకున్నారు కొడుకులు కోడళ్ళు. ఆ తర్వాత చాలా గ్రాండ్గా వసుధారకి శ్రీనివాస్కి పెళ్ళైపోయింది. అప్పగింతలు ఇచ్చారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. సంతోషంతో మా కోడల్ని మా ఇంటికి పంపండి అనేసరికి ఇక వెళ్ళిరా తల్లి అని కూతుర్ని పంపించారు. పంపించిన తర్వాత హ్యాపీ లైఫ్. ఫస్ట్ నైట్ రోజున కొంచెం టైం తీసుకుందాంగా, మంది లవ్ మ్యారేజ్ కాదుగా అరేంజ్డ్ మ్యారేజ్గా అన్నాడు శ్రీనివాసు. అలాగే ననేసింది వసుధార. లేకి పిల్ల కాదు, మీరిప్పుడు సంతోషంగా ఉన్నారా అందే యశోధర కమలాకర్ని. అప్పుడే కాదే అమ్మాయి, నేను నిజంగా సంతోషంగా ఉన్నా నాన్న అని పెళ్ళైన 6 నెలల తరువాత ఎవడి బుద్ధైనా బయటపడే టైము అదే. అప్పుడు అమ్మాయి చెప్పిందనుకో నిజంగా నేను సంతోషంగా ఉన్నట్టే. కట్నాలు కానుకలు అనే
లేదా రకరకాల బుద్ధులు బయటపడుతూ ఉంటాయి మగ వెధవలే అన్నాడు ఆయన. ఇక వసుధార విషయానికి వస్తే అత్తారింట్లో అత్తగారు చాలా కలిమిడిగా ఉంటుంది. మామగారు తండ్రిలాగా పలకరిస్తాడు. బావగారు ఎప్పుడూ చిరునవ్వుతో పలకరించి హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. తోడుకోడలు సొంత అక్కలా ఉంటుంది. బావగారి పిల్లలు పిన్ని పిన్ని అని చుట్టూ తిరుగుతూ ఉంటారు. శ్రీనివాస్ భోజనం తినిపిస్తాడు, బయటికి తీసుకెళ్తాడు, ఇక అవి ఇవి అని కొనిపిస్తాడు, ట్రిప్పులకి తీసుకెళ్తాడు. అత్తగారు పద్దాకి ఏదో ఒకటి ఉంటుంది, తోడుకోళ్ళు ఏదో ఒకటి బయటికి తీసుకెళ్తూ ఉంటుంది. కలిసి షాపింగ్లు చేస్తూ ఉంటారు. వ్రతాలు, నోములు, పూజలు, యజ్ఞాలు, యాగాలు, పేట్ల మీద కూర్చోటాలు, ఇక ఆ ట్రిప్పులకి దైవ దర్శనాలు, ఈ ట్రిప్పులకి దైవ దర్శనాలు. అవి కాకుండా మూడు పెళ్ళాం అక్కడికి వెళ్ళి రావటం, ఇక్కడికి వెళ్ళి రావటం. ఇక వసుధార లైఫ్ చాలా హ్యాపీగా సాగిపోయేది. ఇంట్లో ఇంత పని చేసే పని లేదో. ఇల్లంతా వంటోళ్ళు, పనోళ్ళు, ఎప్పుడు ఎవరో ఒకళ్ళు తిరుగుతుంటే అత్తినమ్మా ఇత్తినమ్మా, అనవసరంగా ఎందుకమ్మా కూర్చుంటావు, పిల్లలతో ఆటలేంటి, వెళ్ళి రెస్ట్ తీసుకో, అలిసిపోతావు అని అత్తగారు తోడుకోళ్ళు కూడా చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. ఇంత దాంట్లో పెళ్ళై 6 నెలలు గడిచిపోయింది. అంతా బాగుందా తల్లి అని కమలాకర్ అడిగితే, మొగుడు నా ఒంటి మీద చేయలేదు, మొగుడుతో నేను కలవలేదని ఏ ఆడపిల్ల అయినా ఏం చెప్పుద్ది అమ్మా నాన్నలతో. అంతా బాగుంది నాన్న, ఆయన నాకు భోజనం తినిపిస్తాడు, గుండెల మీద పడుకోబెట్టుకుంటాడు, ఒళ్ళో పడుకోబెట్టుకుంటాడు, చిన్న పాపలా చూసుకుంటాడు, అత్తయ్య అమ్మలాగా మామయ్య నాన్నలాగా చూస్తారు. నాకు ఇక్కడ ఒక అక్కో చెల్లో లేరనే లోటు లేకుండా తోడుకోళ్ళు, తోబుట్టిన వాళ్ళు లేడన్నట్టు బావగారు చాలా సంతోషంగా చూసుకుంటారు. పిల్లలు పిన్ని పిన్ని అని నా సొంత పిల్లల్లా నన్ను పట్టుకొని వదలరు నాన్న, నేను చాలా హ్యాపీగా ఉన్నా, మీరు టెన్షన్ పెట్టుకోకండి అన్నాక అమ్మయ్య అని గుండెల నిండా ఊపిరి తీసుకొని, సరేనమ్మా, ఎప్పటి నుంచో మీ అమ్మ అడిగే కోరిక ఒకటి నేను తీర్చలేదో ఆ కోరిక తీర్చడానికి వెళుతున్నాము, వెళ్లే ముందు వచ్చి వెళ్తాం నీ దగ్గర కంటే, అత్తయ్య అమ్మా నాన్న వస్తారంట అంటే అడగాల ఏంటి, రమ్మనమని స్వాగతం పలికింది వసుధార అత్త కుమారే. సరేనని చెప్పి వచ్చారో. ఏమిటి విశేషం అని అడిగాడు నారాయణ. అడిగితే ఏమీ లేదు బావగారు, యశోధర పెళ్ళైనప్పటి నుంచి బాగా దైవభక్తి ఎక్కువ, దాంతో తీర్థయాత్రలకు వెళదామని గొడవ. ఇక ఎప్పుడో అనుకున్నదే, బాధ్యతలన్నీ తీరిపోయాక వెళదాములే అని. ఇప్పుడు బాధ్యతలన్నీ తీరిపోయినాయి, పొలం అది కౌలుకి ఇచ్చేసాను, ఇక ఉన్న 4 రూపాయలు ఎక్కడ జాగ్రత్త చేసేసాను. ఇక మాకు వీళ్ళ సంతోషాలు చూడటం తప్ప ఏముంది, కొడుకులకి 3 పిల్లలు పుట్టారో, అమ్మాయికి మీరున్నారుగా చూసుకోవటానికి, మీ ఇంట్లో ఇచ్చిన తర్వాత ఇంకా మేము ఆలోచించాల్సిన అవసరం లేదని మాకు అర్థమైంది. కాబట్టే మేము ఒక 3 నుంచి 4 సంవత్సరాల పాటు అన్ని చోట్లకి కూడా జ్యోతిర్లింగాలు, పంచారామాలు, ఇలా మాకు అన్ని దైవ దర్శనాలు చేసుకోవాలని కలిగింది, వెళ్ళొస్తామండి అని చెప్తే, ఒక 4 రోజులు వాళ్ళను ఉంచుకొని వాళ్ళకి ఇక అప్పుడైనా మామయ్య ఓ 10 రోజులు ఉండెళ్ళొచ్చుగా అన్నాడు శ్రీనివాస్. లేదు బాబు, మళ్ళీ వచ్చినప్పుడు మీరు వద్దన్నా సరే, ఈసారికి మమ్మల్ని తాతయ్య అమ్మమ్మని చేసేసి ఉంటారు కదా, అన్ని రోజులు ఇన్ని రోజులు కాదు, ఈసారి ఎకాయకిన ఒక 5-6 నెలలే ఉండెళ్తాం సరేనా అని చెప్పి వీడ్కోలు తీసుకొని ట్రైన్ ఎక్కేశారు యశోధర కమలాకర్. ఆ తర్వాత వసుధార బాధపడితే శ్రీనివాస్ దగ్గరికి తీసుకొని, పిచ్చిదానా, ఫోన్ కాల్స్ లేవా, వీడియో కాల్స్ లేవా, ప్రతిదానికి ఏడుస్తావు నువ్వు నీ పిచ్చే అనేసి దగ్గరికి తీసుకుంటే, మేము లేమా ఏంటమ్మా అన్నారు అత్తారింటి వాళ్ళు. ఇలా ఆ మాటల్లో ఈ మాటల్లో, ఆ సందళ్ళల్లో ఈ సందళ్ళల్లో అలా 1 సంవత్సరం గడిచిపోయింది. మొదటి యానివర్సరీ వచ్చింది. మొదటి యానివర్సరీ రోజు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు వసుధార శ్రీనివాస్. ఫస్ట్ యానివర్సరీ గెస్ట్లు అందరూ వచ్చారు. అందరూ వెళ్ళిపోయాక రూమ్ అంతా స్పెషల్గా డెకరేట్ చేసి అందంగా రెడీ అయ్యి శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళి వెనక నుంచి కౌగిలించుకుంది వసుధార. అప్పుడే కాదురా, ఇంకొంచెం టైం తీసుకుందాం అంటే, ఎంత ఎన్నాళ్ళు, ఇంకా మనం క్లోజ్ అవ్వలేదా, ఒకళ్ళ గురించి ఒకళ్ళు అర్థం చేసుకోలేదా, ఒకళ్ళ ఇష్టాలు మరొకళ్ళు తెలుసుకోలేదా అని అడిగింది వసుధార. అంటే అలా కాదు, మనిద్దరం ఒకళ్ళ గురించి ఒకళ్ళం బాగానే తెలుసుకున్నాం, కాకపోతే ఇక నాకు కాస్త కొత్త ప్రాజెక్టులన్నీ వస్తున్నాయి, కాస్త బిజీగా ఉన్నాను, ఈ స్ట్రెస్ ఈ టెన్షన్లో నేను ఉన్నా నీతో క్లోజ్గా ఉండలేను, అందుకని ప్లీజ్ అర్థం చేసుకో బేబీ అన్నాడు శ్రీనివాస్. అన్న ఆ మాటకి సరేలే, అలాగైతే నువ్వేం చెప్పినా మన మంచి కోసమేగా అనేసింది వసుధార. అలా ఇంకో సంవత్సరం
సంవత్సరం గడిచిపోయింది. సెకండ్ యానివర్సరీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈసారి కూడా వసుధార అడగటం శ్రీనివాసు ఈసారి ఎక్కడ తను చెప్పాల్సి వస్తుందో అని అనుకునే దానికి బదులు ఈసారి శ్రీనివాస్కు బదులు శ్రీనివాస్ వాళ్ళ అమ్మ వాళ్ళు దూర బంధు ఒక ఆవిడ పోయింది అని చిన్నప్పుడు శ్రీనివాసును పెంచింది అని మేము వెళుతున్నామమ్మా అంటే సీను నువ్వు రావా అంటే నేను చూడలేనని రాలా. అలా ఒక 6 నెలల టైము చిన్నప్పుడు పెంచిన ఆవిడ తన చిన్న నాయనమ్మని తన దగ్గరికి తీసిందని ఆవిడతో ఆడుకునేవాడినని ఏదేదో చెప్పి ఒక 6 నెలల కాలం గడిచిపోయింది. ఆ తర్వాత క్లోజ్ అవుదాం అనుకునే లోపు శ్రీనివాస్కి ఉన్నట్టుండే బాగా హెడ్ఏక్ వస్తుందని ఎందుకో ఈ మధ్య స్ట్రెస్ స్ట్రెయిన్ ఎక్కువైపోయిందని శ్రీనివాస్ చెప్పడం వల్ల ఇంకొక 6 నెలలు లేటు థర్డ్ యానివర్సరీ కూడా వచ్చింది. ఈలోపు యశోధర కమలాకర్ కూడా తిరిగి వచ్చేశారు. కూతుర్ని విశేషం ఏమైనా ఉందా అమ్మా అని యశోధర అడిగితే ఇంకా లేదమ్మా, అప్పుడే వద్దనుకుంటున్నాం, కొన్నాళ్ళు క్లోజ్గా ఉందాం అనుకుంటున్నాం అని చెప్పింది తప్ప అమ్మకు కూడా ఏం చెప్పుకుంటాం ఇలాంటి విషయాలని గుట్టుగా పెంచిన పిల్లాయ. ఆ మాట కూడా మనసు విప్పి పాపం చెప్పిన పాపాన పోలేదు. ఆ తరువాత ఇక ఒక రోజున శ్రీనివాసుని గట్టిగా కౌగిలించుకుంది వసుధార. ఇంకా మనం క్లోజ్ అవ్వచ్చు అనుకుంటా కాదు, ఇప్పుడు నువ్వు హెల్తీగా ఉన్నావు, సిచ్యువేషన్స్ బాగున్నాయి, బిజినెస్ డెవలప్ అయింది, ఇంట్లో సిచ్యువేషన్స్ బాగున్నాయి, ఇప్పుడు ఇంకా నన్ను దూరం పెట్టొద్దు, నీకు దూరం అయ్యే ప్రతి క్షణం ఏమైందా నీకని నాలో నేను ఇంకా ఏమైనా మార్చుకోవాలా అనే సతమతం అయిపోతున్నాను అంటే ఇంకొంచెం టైం, ఒకే ఒక ప్రాజెక్ట్లో ఉన్నాను, ఇది అయిపోగానే ఈసారి నేను నిన్ను ఆపేదే లేదు, ఇన్నాళ్ళు ఆపినందుకు ఐఎమ్ సారీరా అని నుదురు మీద ముద్దు పెట్టి వసుధారను పాలు తాగమని నాకు పాలు తాగాలని లేదు అంటే ప్లీజ్ బేబీ నీరసం అయిపోతావు, అబ్బా ఈ గారంతోనే చంపేస్తావు బాబు నన్ను అని పాలు తాగించిన తర్వాత వసుధార 1 గంట కల్లా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత డోర్ క్లోజ్ చేసి శ్రీనివాస్ కిందకి దిగొచ్చాడు. అప్పటికే అన్న వదిన అమ్మ నాన్న అక్కడ కూర్చొని ఉంటే ఇంకా ఆపటం కష్టమైపోయేలాగా ఉందన్న, ఇంకా నా వల్ల అయ్యేలా లేదమ్మా అన్నాడు. అంటే మనం అనుకున్న పనికి ఎవడైనా దొరుకుతాడేమోనని ఎదురు చూస్తే ఇప్పటి వరకు దొరకలేదాయా, ఏం చెయ్యాలో ఏంటో అర్థం కావటం లేదు. ఇంకా ఎంతో కాలం ఈ విషయాన్ని దాచి కప్పిపుచ్చి మనం ఉంచలేం. దానికి ఏమాత్రం అనుమానం వచ్చినా అది దాని అమ్మా నాన్నలకి చెప్పుద్దే. అసలే పల్లెటూరు వాళ్ళు నలుగురికి చెప్పటం, పోలీసులు, కోర్టులు, కేసులు, మీడియాలు, గొడవలు అని పరువు పోద్దే. ఇప్పుడు ఏం చెయ్యాలి? నేను అందుకే చెప్పాను పెద్దోడిని ఎలాగోలాగా పంపించేస్తే గదిలోకి పని జరిగిపోద్ది కదా అని. నువ్వేమో నా ప్రాణం పోయినా నా మొగుడు నా ఒంటి మీద తప్ప ఎవరి ఒంటి మీద చెయ్యకూడదు, వేస్తే నేను ఉరిపోసుకొని సస్తానని గొడవ చేశావు. అదేంటత్తయ్య అలా మాట్లాడతావో, నేనేదో తప్పు మాట్లాడినట్టు మాట్లాడతావేంటి? అబ్బా అసలు ఇవన్నీ ఎక్కడ మొదలైనయే నాకు అర్థం కాని విషయం. మనమే ఏ కొరనోములు నోచామో నాకు అర్థం కావటం లేదు. పిల్లలిద్దరిని కన్నప్పుడు కూడా పిల్లలు బాగానే ఉన్నారు అనుకొని పెంచుతాం, పెద్దయ్యాక కానీ వాళ్ళల్లో ఏ లోపాలు ఉన్నాయనేది తెలీదు. పెద్దోడు ప్రభాకర్ అన్ని విధాలుగా బాగానే ఉన్నాడు, డాక్టర్ చదివాడు, తిరిగి వచ్చాడు, హాస్పిటల్ పెట్టుకున్నాడు. సీను విషయంలోనే చిన్నప్పటి నుంచి ప్రాబ్లం. వాడికి మగతనం లేదని మనం వాడి 13 ఏళ్ల వయసులో తప్ప తెలుసుకోలేకపోయాం. వాడి కోసమే పెద్దోడిని డాక్టర్ చదివించాం, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి తిప్పాం, ఎన్ని మందులు వాడాం, ఎన్ని ఇంజక్షన్లు చేయించాం, చివరికి ఎన్ని సర్జరీలు చేయించాం. అయినా వాళ్ళు సంసార స్పందనలు మాత్రం తీసుకురాలేకపోయాడు పెద్దోడు కానీ డాక్టర్లు కానీ. అలాంటప్పుడు పెళ్లి చేయకుండా ఉండాల్సిందే మావయ్య నువ్వు. చాలే ఊరుకో అమ్మాయి, నోరు మూసుకో చాలే కానీ. వాడికి పెళ్లి చేయకుండా ఉంటే ప్రపంచం అంతా నీ చిన్న కొడుకు ఎందుకు పెళ్లి చేయలేదు, నీ చిన్న కొడుకు మగాడు కాదా, మగతనం లేదా, ఇప్పటికే లేట్ అయిపోయిందని ఎన్ని రకాల మాటలు మాట్లాడారో తెలుసా నీకు? నీదేం పోయిందే, నువ్వు పెళ్లి చేసుకున్నావు, 2 పిల్లల్ని కన్నావు, ఎన్నైనా చెప్తావు. అందుకోసం కాదా సంబంధాలు వెతికి 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 ఈ యశోధర కమలాకర్ గాళ్ళు బకరాల్లా కనపడ్డారు పల్లెటూరు మంద. ఇక ఆ వసుధార చూస్తే నోట్లో నాలుక లేనిది, డిగ్రీ వరకు చదివింది, దానికున్న 2 అన్నలు వదినలు స్వార్థపరులు, ఎటు వాడి మొదటి పెళ్ళాం కొడుకులు వాళ్ళు పట్టించుకోరు అని అన్ని విధాలుగా ఆలోచించి దాన్నిచ్చి చేసిందే. సరే వీడు మేనేజ్ చేసుకొచ్చాడు 3 సంవత్సరాల నుంచే, ఇంకా ఎంతని మేనేజ్ చేసుకొస్తాడు అనుకుంటున్నారు మావయ్య?
అదే అర్థం కావటం లేదు నాకు కూడా. అయినా ఇప్పుడు దాని కడుపున కాయ కాయించటం కావాలయ్యా. అది ఎలాగా అనేది కదా మనం ఆలోచించాలి. మనం మన దాయాదుల్ని ఎవరినైనా అడుగుదామంటే విషయం బయటికి పొక్కేస్తుంది. పోనీ బయట నుంచి ఎవరినైనా తీసుకొద్దామా అంటే ఏదైనా వ్యవహారం బెడిసి కొట్టిందంటే అందరం వెళ్ళి జైల్లో కూర్చుంటాం. ఇప్పుడు ఏం చేయాలో ఏంటో ఏమీ అర్థం కాకుండా అయిపోతుంది. అది చూస్తేనేమో మొగుడో అని నా మీద పడుతుంది. ఏం చేయాలి ఇప్పుడు? అందుకే పెద్దోడిని గదిలోకి వెళ్ళనివ్వవే, ఏ మొత్తం మాకో పెట్టి ఎల్లొస్తాడంటే నేను ఉరిపోసుకొని చస్తానని నువ్వు కూర్చున్నావు. నా మొగుడు కంటమేంటత్తయ్య, నీ మొగుడు అయితేనే మూడో కంటికి తెలియకుండా అయిపోద్ది కదా పని, నేను చచ్చినా ఒప్పుకోను అంది రాగిణి. మరి ఇప్పుడు ఏం చెయ్యాలరా? ఎలాగోలా దాంతో ఒక మగాడు కలిసేలా చెయ్యాలి. ఒక మగాడు దాంతో కలిసే ఆ విషయం బయటికి రాకుండా చూడాలి. ఆ తర్వాత దాన్ని ఎలాగోలాగా గుట్లో గోపెట్టలాగా మనోడికి కడుపు వచ్చినట్టు నమ్మించి 9 నెలలో 10 నెలలో జాగ్రత్తగా కాపు కాసుకొని ఓ బిడ్డకి తల్లి అయ్యేటప్పుడు ఎటు పెద్దోడి దగ్గరే డెలివరీ అవుద్ది కాబట్టి దానికి నడుముల్లో డిస్కులు లూజ్ అయినాయని, ఎన్నుపూస పనిచేయదని, ఈ సంసారం చేయకూడదని మనోడిని ఆదర్శపతిగా ప్రపంచానికి పరిచయం చేసే, ఇక దానికోసమే జీవితంలో అన్నీ త్యజించినట్టుగా వాడు ఇక తన బిడ్డ తన భార్య ప్రపంచం అనుకొని బ్రతుకుతున్నట్టుగా నికాల్సైన మగాడు కాబట్టి పెళ్ళాంతో కాపురం చేశాడు, వాడికి పిల్లాడో కూడా పుట్టారు అని నమ్మించాలి. ఇదంతా చేయాలంటే మనకు బకరాగాడు కావాలి. ఎక్కడి నుంచి దొరుకుతాడో అని వీళ్ళు అంటూ ఉండగానే నెల రోజులు తిరిగేసరికి శ్రీనివాస్తో ఇంటర్ నుండి పీజీ వరకు చదువుకున్న గౌతమ్ ఫారెన్ నుంచి రానే వచ్చాడు వీళ్ళింటికి. నేనున్నాను మీ పనికి అన్నట్టుగా. దాదాపు వీళ్ళ చదువులు అయిపోయిన తర్వాత 5 సంవత్సరాల క్రితం గౌతమ్ ఫారెన్ వెళ్ళి మళ్ళీ ఇప్పుడే రావటంతో కూడా తను శ్రీనివాస్ పెళ్ళికి రాలేదు అనే దాంతో శ్రీనివాస్ చాలా బెస్టెస్ట్ ఫ్రెండ్ గౌతమ్కి. అయితే ఇక వస్తూ ఫ్రెండ్ దగ్గరికే రావాలి, ఫ్రెండ్ని విష్ చేసి వెళ్ళాలి అనే దాంతో ఇక్కడికే వచ్చాడు. అమ్మా నాన్నల దగ్గరికి వెళ్లకుండా వచ్చేసరికి స్టూపిడ్, పెళ్ళికి రాలేదురా అంటే ఏం చేయను మరి, కరెక్ట్గా నువ్వు పెళ్ళి పెట్టుకున్న టయానికి నా కాన్సర్టులతో ఖాళీ లేదు, తర్వాత బయలుదేరదామంటే ఫ్లైట్ టికెట్స్తో ఖాళీ లేదు, ఇప్పుడైనా సరే వచ్చి రాగానే ప్రాణ స్నేహితుడు అని నీ దగ్గరికే కదరా వచ్చాను, నేనేమైనా అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళానా అంటే భలేవాడివి గౌతమ్ బాబు, ఇక్కడుండగానైనా 2 రోజులకి 3 రోజులకి ఒకసారి కనపడేవాడివే, అలాంటిదే నువ్వు వెళ్ళటం ఇక అయిపోయలేవే అనేసారు కుమారి నారాయణ. అన్న తర్వాత బ్లెస్ చేయండి ఆంటీ అని కాళ్ళకు మొక్కి హాయ్ అన్న హాయ్ వదిన అని తీసుకొచ్చిన గిఫ్ట్లు అందరికీ ఇస్తే తనే నా వైఫ్ వసుధార అంటే హాయ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చి మీకోసం ఈ డైమండ్ నెక్లెస్ తెచ్చాను, మీకు నచ్చదో తెలియదు అంటే తీసుకోనా అన్నట్టు శ్రీనివాస్ వైపు చూస్తే తీసుకోమన్నట్టు చెప్తే మీ హస్బెండ్ తీసుకోమంటే తీసుకోరా, నేను మీకోసమే వెతికి తెచ్చానండి బాబు, తీసుకోండి అని చెప్పి చేతిలో పెట్టాడు. పెట్టిన తర్వాత ఇక మరి నేను రేపు బయలుదేరుతాను రా అంటే ఎక్కడికి బయలుదేరేది, నువ్వు నా బర్త్డే ఉందే, నా బర్త్డే అయిన దాకా వెళ్ళటానికి వీల్లేదు, అది ఇంకా 10 days ఉంది కదరా, ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చావో, ఈ 10 days నాతో స్పెండ్ చేయలేవా ఆంటీ అంకుల్కి చెప్పు అన్న తర్వాత ఓరే నాయనా అనే ఇక మొత్తానికి గౌతమ్ వస్తూనే తన మ్యూజికల్ ఎక్విప్మెంట్స్ కూడా తీసుకుని వచ్చాడు ఇక్కడికి. అవన్నీ ఓ పక్కన సర్దించుకొని గౌతమ్కి ఒక రూమ్ ఇచ్చారు. తెల్లారి పొద్దున్నే లేవగానే వసుధారని శ్రీనివాస్ని గమనించడం మొదలుపెట్టాడు గౌతమ్. పొద్దున్నే లేవగానే మొగుడు కోసం ఎదురుగా గ్రీన్ టీ తీసుకొచ్చి ఇవ్వటం, ఆ తర్వాత మొగుడిని తనే రెడీ చేయటం, షూ పాలిష్ చేయటం, సాక్సులు తొడగటం, షూలు వేయటం, ఇక మొగుడికి టిఫిన్ నోట్లో పెట్టడం, జ్యూస్ తాగించడం, తల దువ్వటం, ఆ తర్వాత గబగబా రెడీ చేయటం, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అలా మొగుడిని కారు దాకా వెళ్ళటం, పంపించటం, మొగుడు వచ్చేసరికి ఎదురుగా నవ్వుతూ వెళ్ళటం, మంచినీళ్ళు ఇవ్వటం, ఆ తర్వాత ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకెళ్ళి లోపల పెట్టడం, ఇవన్నీ చూసి చాలా లక్కీ ఫెలోవిరా నువ్వు అన్నాడు గౌతమ్. అన్నారు అందరూ. ఏమీ లేదు, వసుధారని చూస్తుంటే మా మమ్మీ గుర్తొస్తోంది నాకు, మా మమ్మీ కూడా అంతే ఆంటీ, మా డాడీకి అన్నీ ఎదురు చేస్తుంది, మీకు విషయం తెలుసా, 1,00,000 రూపాయలు పట్టు చీర కట్టుకున్నా మా డాడీ చెప్పుల మీద డస్ట్ పడిందంటే పమిటి చెంగుతో తుడుస్తుంది, అంత ప్రాణం
ప్రాణం మా డాడీ అంటే. ఇలా ప్రేమించే అమ్మాయిలు చాలా రేర్గా ఉంటారేమో కోటికొకళ్ళు అనేసరికి మేమందరం ప్రేమించట్లేదు అంటున్నావా గౌతమ్ అంది రాగిణి. ఏమో వదిన, ప్రేమకి అర్థాలు ఎన్నో, కానీ ఒకటి మాత్రం చెప్తాను, మా నాన్న మా అమ్మని అంతే ప్రేమిస్తాడు వదిన. మా నాన్నకి మా అమ్మ అంటే పంచప్రాణాలు. మా అమ్మ అమాయకురాలు, లోకజ్ఞానం లేనిదని ఎంతో ఇష్టం మా నాన్నకే. అన్న తర్వాత ఎప్పుడూ అసలు నీ ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పవు, ఏంటి విశేషాలు, రా కూర్చో అని చెప్పి గౌతమ్ని కూర్చోబెట్టి వీళ్ళు చుట్టూ కూర్చున్నారు. కూర్చుంటే చెప్పడానికి ఏముందే, డాడీ వాళ్ళకి లెక్కలేనన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి. స్థిరచరాస్తులకి ఏ లోటు లేదు. ఇక మాకెక్కడెక్కడ ఎంతెంత ఆస్తులు ఉన్నాయో మాకే తెలీదు. ఎక్స్ జమీన్స్ డాడీ వాళ్ళు. సో మా తాతగారు వాళ్ళకి మా డాడీ, మా మేనత్త సరస్వతి ఇద్దరే పిల్లలు. అయితే అత్తయ్యకి సగం ఆస్తి ఇచ్చి పక్కనే ఉన్న వేరే ఊరి జమీందారికి ఇచ్చి పెళ్లి జరిపించాడు నాన్న. మా నాన్నగారి పేరు చక్రవర్తి, మా అమ్మ పేరు ప్రియంవద. మాది పలానా ఊరు. ఆ చుట్టుపక్కల 1000 గ్రామాలకి నాన్నగారంటే చాలా వాల్యూ. మా తాతగారు అలాంటి వంశప్రతిష్టని సంపాదించి పోయాడు ఆయన. అయితే ఆ తర్వాత అత్తయ్యని అత్తారింటికి పంపించిన తర్వాత వాళ్ళ ఆయన అత్తింటి వాళ్ళు అత్తయ్యని కొట్టి తిట్టి నానా చిత్రహింసలు నరకాలు పెట్టారు. చివరికి అత్తయ్య ప్రెగ్నెంట్ తోటి ఉన్నప్పుడు కొట్టిన దెబ్బలు తట్టుకోలేక అత్తయ్య తగలబెట్టేసుకున్న అత్తయ్య చివరికి బర్నింగ్ వార్డులో ఉన్నప్పుడు నాన్నకి కబురు వచ్చింది. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా అత్తయ్య వాళ్ళెవరిని వదలొద్దని మేజిస్ట్రేట్ని పిలిపించి మరణ వాంగ్మూలం ఇచ్చి మరీ పోయిందే. దాంతో అత్తయ్యకి నాన్నిచ్చిన ఆస్తితో పాటు అత్తయ్య పోయిన తర్వాత అత్తయ్య హస్బెండ్ ఆస్తిలో కూడా సగం నాన్నగారి చేతిలోకి, నాన్నగారి హయాంలోకి వచ్చింది. తన జ్ఞాపకార్థంగా అది కూడా నాకే ఉంచమనే చెప్పి మరీ పోయింది. పోతూ అత్తయ్య నాన్నగారి జీవితంలో తాతగారు తీసుకున్న బ్యాడ్ డెసిషన్ ఏదైనా ఉందంటే అత్తకి వాళ్ళ హస్బెండ్ని ఇచ్చి పెళ్లి చేయటమే అనే దాంతో నాన్న చాలా కృంగిపోయారు. అప్పుడే అమ్మ ప్రెగ్నెంట్ అయ్యే నన్ను కనటం, నేను చంటివాడిగా ఉండటం జరిగిందే. అయితే నాన్నప్పుడు ఒకటే డిసైడ్ అయ్యారు, అమ్మంటే ఉన్న ప్రేమ ఒకవైపున, రెండోసారి మళ్ళీ ఆడపిల్ల పుడితే అత్త లైఫ్లో జరిగినట్టు నా చెల్లెల లైఫ్లోనో అక్క లైఫ్లోనో ఏదైనా జరిగితే తీసుకోలేమనే దాంతో మళ్ళీ పిల్లల్ని కూడా కనలేదు. నేనే ప్రాణం, నేనే సర్వస్వం, నేనే లోకం. నాన్న ఒకటే చెప్పారా ఆంటీ, లైఫ్లో ఏదైనా ఒకటే ఉండాలి, అది ప్రేమైనా పెళ్ళైనా. జీవితంలో ఒక్కసారి ఒక ఆడదాంతో అంటూ మనం కమిట్మెంట్ ఇస్తే చచ్చిందాకా వాళ్ళతోనే ఉండాలి అనే. దాంతోనే వీడిని అడగండి, కాలేజ్లో చాలామంది చెప్పారు, ఎవరు నాకు నాట్ ద రేంజ్ ఆఫ్ మీ అనిపించలా, కరెక్ట్ అనిపించలా. అలా అనుకుంటే శ్రీనివాసుకు కూడా చాలామంది చెప్పారు, టచ్ మీ నాట్ ఫ్లవర్ అల్లే ఎవరిని ముట్టుకునేవాడు కాదు వీడు. అలాంటిది వసుధారతో ఇంత క్లోజ్గా ఉంటాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వసుధార నా వైఫ్ కదరా. నిజమేలే, వైఫ్కి బయట వాళ్ళకి ఎప్పుడూ తేడా ఉంటుందిగా అన్నాడు గౌతమ్. అయితే ఒక మంచి అమ్మాయి కోసం వెయిటింగ్ అన్నమాట అన్నాడు ప్రభాకర్. అంతే కదన్నా, అమ్మా నాన్నలు చూస్తామనే అంటున్నారు, కాకపోతే నా ట్రయల్స్ నేను వేద్దామనే. దాంతోనే నాకు బోలెడన్ని వ్యాపారాలు లేదంటే కనుక ఆప్షన్స్ చాలా ఉన్నాయి. నేను వ్యవసాయం చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు, కానీ నాకు దేని మీద ఇంట్రెస్ట్ లేదు. చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే ప్రాణం. దాంతో అమ్మా నాన్న నా ఇష్టాన్ని ఎప్పుడూ కాదనరు. దాంతోనే అబ్రాడ్ వెళ్ళాను. నేను ఇంకా మ్యూజిక్లో చాలా తెలుసుకోవాల్సినవి ఉన్నాయి, చదువుకోవాల్సినవి ఉన్నాయి, నేర్చుకోవాల్సినవి ఉన్నాయని మ్యూజిక్ గురించి చాలా అన్వేషించి చాలా తెలుసుకున్నాను. అదే ఇవాళ నన్ను కాన్సర్ట్లు పెట్టే స్టేజ్కి, నాకంటూ ఒక బ్యాండ్ ఉంది, నాకంటూ చక్కగా హ్యాపీగా ఒక బ్యాచ్ ఉంది. అలా అక్కడక్కడ నేను షోస్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాను లైఫ్లో. ఇక అమ్మా నాన్న సంబంధాలు చూస్తామంటున్నారు, పెళ్ళి చేసేసుకోవచ్చు కదా అంటారు నాన్న. ఇప్పటి వరకు ఎవరిని చూసినా అలా అనిపించలేదు. నాన్న పాలసీ ఒకటే, 10 మందిని చూడు, ఇద్దరిని సెలెక్ట్ చేయి, ఒకళ్ళనే నువ్వు మొత్తానికి ట్రై చేయి. ఇలాంటి సినిమా డైలాగులు చెప్తే తాట తీసి మూలన కూర్చోబెట్టి అత్త ఫోటో పక్కన నా ఫోటో పెట్టేస్తాడు నాన్న. ఏదైనా లైఫ్లో అన్నిటికీ ఒకటే ఉండాలంటాడు. బ్రేకప్లు, లవ్ అఫైర్లు ఇలాంటివి అంటే కుదరదు. అందుకే ఈ రోజుకి స్టిల్ వర్జిన్ అంటావు అన్నాడు ప్రభాకర్. ఆబ్వియస్లీ అన్న, మదర్ ప్రామిస్గా
సీరియస్గా చెప్తున్నాను, ఇప్పటి వరకు ఏ అమ్మాయిని ఒక హగ్గు కిస్సు కూడా చేయలేదంటే నమ్ముతావా అన్నాడు గౌతమ్. అన్న తర్వాత బాగుంది మొత్తానికి అనేసి వింటూ కూర్చుంది వసుధార కూడా. ఆ తర్వాత వసుధార వైపు చూస్తూ అన్నాడు గౌతమ్, వసుధార నీకు అక్క చెల్లెళ్ళున్నారా అంటే అంది. ఏం లేదు వసు, ఒకవేళ ఉంటే ట్రై చేద్దామని. నీలాంటి అమ్మాయిలు చాలా రేర్గా దొరుకుతారు. మా అమ్మలా ఉండే అమ్మాయిలు, నీలా ఉండే అమ్మాయిలు నాకు లైఫ్లో ఎక్కడ కనిపిస్తారా అని వెతికి వెతికి అలిసిపోయాను. ఉన్నారేమోనని. లేరే, సింగిల్ డాటర్నే అందే. గాడ్ మస్ట్ బి క్రేజీ కదా. నా కోసం ఇంకొక అమ్మాయిని పుట్టించుంటే నువ్వు వసుధారవు కదా, తనే జలధారో పుట్టుంటే పోయేది కదో అన్నాడు గౌతమ్. దొరుకుద్దులేరా నీకు నచ్చిన అమ్మాయి కూడా నీకు. అంటే ఒకవేళ నీ పరిధిలో నీకు తెలిసిన నీలాంటి అమ్మాయి ఉంటే చెప్పు. నీలాంటి అమ్మాయి అయితే కళ్ళు మూసుకొని తాళి కట్టేస్తాను వసు అన్నాడు గౌతమ్. అనేసరికి నవ్వేశారు అందరూ. ఆ తర్వాత భోజనాలు అయిపోయినాయి. ఇలా ఆ వారం రోజులు గౌతమ్ వాళ్ళ అమ్మ నాన్నలకు ఫోన్ చేసి ఇలా ఫ్రెండ్ ఇంట్లో ఉన్నానని, వాడి బర్త్డే ఉందని, అయిన తర్వాత వస్తానని వాళ్ళు బలవంతం చేశారని, దాంతోనే ఇలా ఉండాల్సి వచ్చిందని చెప్తే, ఆయన అమ్మా నాన్నల దగ్గర రాకుండా అంత అర్జెంట్ పని ఏంట్రా, ఒక్కగానొక్క కొడుకువే, మీ అమ్మ తప్పించిపోతుంది నిన్ను చూడాలని, వచ్చేస్తానులే నాన్న అని చెప్పాడు. గౌతమ్ వాళ్ళకి ఈ వారం రోజుల్లో వీళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే, శ్రీనివాసు ఇంట్లో వాళ్ళకి చెప్పిందే గౌతమ్ వాళ్ళకి ఆస్తిపాస్తులే కాదు, అండా దండ పలుకుబడి పేరు ప్రతిష్ట గౌరవం విలువ అన్నీ ఉన్నాయనే గౌతమ్ చెప్పాడని చెప్పగా తను విన్నానని. శ్రీనివాస్ పుట్టినరోజు రేపు అనగా గౌతమ్ ఏదో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ చూడాలని బయటికి వెళ్ళాడు. వసుధారను తీసుకొని షాపింగ్కి వెళ్ళమన్నారు రాగిణినే. మొగుడు కోసం ఏదో సర్ప్రైజ్గా కొనుక్కురావాలని బయటికి వెళ్ళిందే. ఇంట్లో ఉన్న ఇక శ్రీనివాసు, ప్రభాకరు, అలాగే కుమారి, నారాయణ మీటింగ్ వేశారు. పెద్దోడా, మనం అనుకున్న పనికి గౌతమ్ గాడు పనికొచ్చేటట్టున్నాడుగా అంది కుమారి. పర్ఫెక్ట్గా పనికొస్తాడమ్మా, ఎందుకు పనికిరాడు, వాడు నిజంగానే పర్ఫెక్ట్ మగాడు. వాడు నిద్రపోయేటప్పుడు నేను వాడికి వసుధార కలిపినట్టే నిద్ర ట్యాబ్లెట్లు కలిపి వాడి బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకెళ్ళి చెక్ చేశాను. వాడిది చాలా మంచి బ్లడ్ గ్రూప్, వాడికి ఏ వ్యాధులు కూడా లేవు, చాలా హెల్తీగా ఉన్నాడు. అన్ని రకాల టెస్టులు చేశాను. వాడు పర్ఫెక్ట్గా కలవచ్చు వసుధారతో. అయితే మరి నువ్వు తెప్పించాలనుకున్న డ్రగ్స్ అన్నీ తెప్పించి రెడీగా పెట్టుకున్నావా పెద్దోడా అని అడిగాడు నారాయణ. బోల్డ్ అంత రేటు పెట్టి ఫారెన్ నుంచి తెప్పించాను నాన్న, రేపు రాత్రికే ముహూర్తం అనేశాడు ప్రభాకర్. అనేసిన తర్వాత శ్రీనివాసు సక్సెస్ అవుతామా అన్నా అంటే, ఆల్రెడీ నీ పెళ్ళాం పీరియడ్స్ ఎప్పుడో నాకు డేట్ చెప్పావు కదరా, నీ పెళ్ళానికి ఇప్పుడు ఓవలేషన్ టైమే, ఇప్పుడు కనుక మనం ట్రై చేసామంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అన్న తర్వాత నీ మీదే భారం పెట్టాం పెద్దోడా అనేసింది కుమారి. అమ్మా, నేనెందుకు డాక్టర్ చదివాను, మన ఫ్యామిలీ కోసం కాదా ఏంటే అనేశాడు. రాగిణి రాగానే ప్లాన్ అంతా రాగిణికి కూడా చెప్పారు. చెప్పిన తర్వాత తెల్లాడి శ్రీనివాస్ బర్త్డే చాలా గ్రాండ్గా గెస్టులందరూ వచ్చి బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేస్తే, మీరు చూసుకున్నట్టు చూసుకోవాలమ్మా కోడల్నే, మా ఎవరి వల్ల కావట్లేదు, మీకే దొరికింది బంగారు తల్లని జనం ఓ తెగ చంకలు గుద్దుకొని వచ్చిన వాళ్ళందరూ పార్టీలకు గిఫ్ట్లు ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వసుధార శ్రీనివాసును కౌగిలించుకొని, ఇంకా ఎన్నాళ్ళు మన ఇద్దరి మధ్య దూరం అంటే ఈ రాత్రికే మన ఇద్దరం కలుస్తున్నావురా, ఇంకా నేను నిన్ను దూరం పెట్టాలనుకోవట్లేదు అంటే నిజమా అంది. మరి నా కోసం నువ్వు రెడీగా ఉండవా, తెల్లచీర మల్లెపూలు పర్ల్స్ నాకు రెడీగా ఉండవా, నువ్వు నా కోసం నాకు నచ్చినట్టు ఇప్పుడే వెళ్ళి రెడీ అవుతాను అంది వసుధార. అన్న తరువాత శ్రీనివాస్ సైగ చేశాడు తల్లికి వదినకి. ఆ తర్వాత గౌతమ్ని, గౌతమ్ అంటే ఏంట్రా సీను అని దగ్గరకు వచ్చిన తర్వాత, దా ఏం చేస్తావు, బోరు కొట్టట్లే అని ఇక ఇద్దరు కూడా చెరొక గ్లాసు తీసుకొని కూర్చున్నారు. ఏ గౌతమ్ మానేయలే అన్నాడు శ్రీనివాసు. అంటే ఎప్పుడన్నా 2 పెగ్స్, అంతకు మించి తీసుకోనరా, లిమిట్లెస్గా తాగితే తాట తీసేస్తాడు మా బాబు, తెలుసుగా నీకు అన్న తర్వాత శ్రీనివాస్ కూడా తీసుకుని కూర్చుంటే వస్తారేమందో అంటే, నేను రెగ్యులర్ డ్రింకర్ని కాదని తనకి తెలుసు, నాకు అలవాటు రోజు లేదని, ఎప్పుడన్నా ఇలా హ్యాపీ మూమెంట్లోనేగా, ఏమందలే అన్న తర్వాత ప్రభాకర్ కూడా వచ్చి నేను జాయిన్ అవ్వచ్చా మై డియర్ బ్రదర్స్ అంటే, రా అన్నా అన్నాడు గౌతమ్. అలా ప్రభాకర్ కూర్చునే గౌతమ్తో అది ఇది మాట్లాడుతూ, గౌతమ్ చూసావా ఎంత అందంగా ఉందో, మా ఎదురు వాళ్ళు కట్టించిన కన్స్ట్రక్షన్ అంటే, అటు తిరిగి గౌతమ్ అటు చూస్తూ ఉండగా డ్రగ్స్ గౌతమ్ మందులో వేసేసాడు. ప్రభాకర్ వేసేసరికి గౌతమ్ తాగితే ఒక్క పెగ్గుకే అంత మత్తు ఎక్కుద్దా, గౌతమ్కి అసలు అర్థం
కాలేదు, తలంతా బరువెక్కేస్తుంది ఏంట్రా అని 1-2 నిమిషాల్లో అలా టేబుల్ మీద వాలిపోయాడు. అంతే. తను సూట్ కేస్ ఓపెన్ చేసి తెప్పించిన ఇంజెక్షన్స్ ఒకదాని తర్వాత ఒకటే ఒక 4 ఇంజక్షన్లు గౌతమ్కి ఎక్కిస్తే, ఇవి దేనికిరా అని అడిగాడు నారాయణ వచ్చి. ఇవి విపరీతమైన కోరికని కలిగిస్తాయి నాన్న. ఆడదాని మీద, వీడు వర్జిన్ కదా, పర్ఫెక్ట్గా వీడు ఒక ఆడదాంతో కలవగలడు కదా, దానికి తోడు వీడికి ఫాదర్ అయ్యేలాంటి ప్రేరేపణలు కలిగిస్తాయి వీడి స్పర్మ్స్కి నేనిచ్చే ఇంజెక్షన్స్. ఇవి చాలా ఖరీదు పెట్టి తెప్పించాను నాన్న నేను ఫారెన్ నుంచి. వీడు పూర్తిగా అన్కాన్షియస్ అయిపోకూడదు, ఎందుకంటే తనతో వీడు క్లోజ్గా ఇంటిమేట్ అవ్వాలి కదా. కాబట్టి ఇది వచ్చేసి వీడికి బ్రెయిన్ పనిచేయదు నాన్న. ఏం జరిగింది వీడికి గుర్తుండదు. జరిగిన తర్వాత కూడా వీడికి మ్యాక్స్ 80% గుర్తు రాదు నాన్న. ఇక నిజం చెప్పాలంటే మెడికల్ మిరాకిల్సో లేదంటే దేవుడు చేసే అద్భుతాల్లోనో వీడికి గుర్తు రావటం తప్ప, లేదంటే కనుక వసుధారతో వీడు తప్పు చేసినట్టు కూడా వీడికి గుర్తు రాదు. సో మన విషయం బయటికి రాదంటావు అన్నాడు నారాయణ. 100% రాదు నాన్న అని ప్రభాకరు ఆ డోసులు ఇచ్చేసి గౌతమ్ని ఇక రెడీగా పట్టు కూర్చున్నారు. ఈలోపు వసుధారనే దేవుడి దగ్గర పూజ చేశాం, ఈరోజు మీ ఇద్దరు క్లోజ్గా ఉంటారు కదా, దేవుడి దగ్గర పెట్టిన పంచామృతం తాగమంటే ఇద్దరం తీసుకునే వాళ్ళంగా అందే. వాడు బయట కొంచెం చిల్లౌట్ అవుతున్నాళ్లే, వాడికి తర్వాత నువ్వు నీ అధరామృతాన్ని ఇద్దులే కానీ ఈ పంచామృతం అయితే ముందు తాగవమ్మా తోడుకోళ్ళ అని రాగిణే ఇక స్పూను మీద స్పూను వసుధారకి తినిపించేసింది. అంతే. వసుధారకి మత్తు కమ్మేసి ఒళ్ళు తెలియకుండా పోయిందే. ప్రభాకరు సక్సెసా అంటే అసలు అది 2 చెంచాలు తినంగానే పడిపోయిందే. దానికేం గుర్తుండదుగా పెద్దోడా? లేదమ్మా, అస్సలేమీ గుర్తుండదు వసుధారకే. అసలు ఎవరు చేశారు ఏం చేశారో కూడా గుర్తుండదు అన్న తరువాత గౌతమ్ని తీసుకొచ్చి వసుధార పక్కన పడుకోబెట్టి, మీరు బయటికి వెళ్ళిపోండి మగాళ్ళని, వీళ్ళిద్దరే ఆడవాళ్ళు, వాళ్ళిద్దరు బట్టలు ఊడదీసి ఒక బెడ్షీట్లో పడుకోబెట్టి వాళ్ళిద్దరిని క్లోజ్ చేసి ఒకళ్ళతో ఒకళ్ళు హక్ చేసుకునేలా చేసి ఇక డోర్ దగ్గరికి వేసి బయటకు వచ్చి కిటికీ దగ్గర నుంచున్నారు. వీళ్ళు ఇటువైపు నుంచున్నారు, బాగానే ఉంది. అటువైపున శ్రీనివాస్ డైరెక్ట్గా కెమెరా పెట్టుకొని కెమెరా ఒకవైపున ట్రైపాడ్కి సెట్ చేసుకుని తన 2 కళ్ళతో చూస్తూ అలా కూర్చుంటే గౌతమ్కి విపరీతమైన కోరికలు పిచ్చెక్కినట్టుగా కలగటం, పక్కనే వసుధార ఉండటం, అసలు ఆమె వసుధార పక్కనున్న ఆడది ఎవరా అనేది తెలియకుండా బ్రెయిన్ పనిచేయకుండా ప్రభాకర్ డ్రగ్స్ ఇవ్వటం వల్ల వసుధారతో చాలా క్లోజ్ అయిపోయాడు. అలా ఎన్నిసార్లు చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది పెద్దోడా అంటే 15 రోజులు చేయించాలమ్మా, 1 రోజు 2 రోజులు కాదు, రోజుకి ఎన్నిసార్లు చేయించాలనుకుంటున్నావు? మామూలుగా ఒక మగాడైతే 2 నుంచి 3 సార్లు భార్యతో క్లోజ్గా ఉండగలడు, మహా అయితే 5 టైమ్స్, కానీ వీడితో 10 to 15 టైమ్స్ ఛాన్సాలి. పోతాడేమో వాడు అందరు ఆగినే. మరి హై ఎనర్జెటిక్గా ఉండేటటువంటి ఇంజెక్షన్స్ నేను వాడికి ఇచ్చిందే. దాంతోపాటు మరి ఇప్పుడు ఫుడ్ పెట్టేటప్పుడు లేస్తారేమోగా, నీరసం అయిపోరు, అలాగైతే ఎందుకు అయిపోతారే, సెలైన్లు పెడతాను, పోనిస్తానా ఏంటి? దానికి తోడు హై ఎనర్జెటిక్గా ఉండేటటువంటి వాళ్ళకి బాగా ఎనర్జీ వచ్చేవి, హెల్త్ పాడవకుండా ఉండేవే. వాడికి తర్వాత ఏమవుద్దా దానికి తర్వాత ఏమవుద్దా అనే సంగతి తర్వాత, ముందు మనం అనుకున్నది సక్సెస్ అవటం కోసం, నేను ముందు వాళ్ళు పోకుండా బ్రతికుండటం కోసం ఆల్మోస్ట్ వాళ్ళ కోసం నేను ఏమేమి ఎక్కించవచ్చో అవన్నీ తెప్పించే పెట్టుకున్నాను, నువ్వు నోరుమోయ్ అన్నాడు. అన్న తర్వాత ఇక వాడు చూడు ఎంత క్లోజ్ అయిపోతున్నాడో, ఒక వైఫ్తో క్లోజ్ అయినట్టు అనే రాగిని వాళ్ళు చూస్తే ప్రభాకర్ మూసుకొని లోపల రా అన్నాడు. నీకు వయసు వచ్చినా యావదగ్గలేదే, నువ్వు లోపల జావు అన్నాడు నారాయణ. అన్న తర్వాత అలా 1 రోజు కాదు 2 రోజులు కాదు 15 రోజులు, రోజుకు 10 నుంచి 15 సార్లు వసుధారతో గౌతమ్ని క్లోజ్ చేయించారు వీళ్ళు. మధ్యలో సెలైన్లు పెడుతూ మధ్యలో ఇక అవి ఇవి అని చెప్పి ఇక ఇంజక్షన్లు ఎక్కిస్తూ మొత్తానికి 15 రోజులు అయిపోయిందే. ఇక చాలు, ఇక టైం కంప్లీట్ అయిపోయింది అన్న తర్వాత ముందు వీడిని ఆ రూమ్లోకి తీసుకెళ్దాం అని గౌతమ్ని లేపి తీసుకొచ్చే గౌతమ్కి షవర్ ఆన్ చేసి స్నానం చేయించి ఆ తర్వాత నీట్గా గౌతమ్కి బట్టలు తొడిగేసి నైట్ డ్రెస్ నీట్గా హెయిర్ కోమ్ చేసేసి స్ప్రే చేసి ఆ గదిలో చక్కగా దుప్పటి కప్పి పడుకోబెట్టారు. ఆ తర్వాత గౌతమ్ బట్టలు వసుధారతో కలిసిన ఏవైతే ఉన్నాయో వాటిని శుభ్రంగా వాష్ చేసి ఐరన్ చేసి వాటిని షెల్ఫ్లో పెట్టేశారు. ఇటు వసుధారని లేపి ఆ బెడ్షీట్లు బెడ్డింగ్
గిన్నెలన్నీ తీసి బయటపడేసి అప్పటి వరకు పని వాళ్ళని రావద్దు, మేము ట్రిప్కి వెళ్ళామని చెప్పారు కాబట్టి ఆ రోజు పని వాళ్ళని రమ్మనమని ఆ గుడ్డలన్నీ ఆల్రెడీ పనివాళ్ళు రాకముందే తగలెట్టేసి వసుధారకి స్నానం చేయించి నీట్గా వేరే బట్టలు తొడిగి వసుధారకి నున్నగా తలదువ్వి మేకప్ వేసేసి వసుధారకి నగలేసి ఇక లోపలికి రమ్మనమని శ్రీనివాసుని వసుధార పక్కన పడుకొని వసుధారని శ్రీనివాస్ గుండెల మీద పడుకోమని ఒక 2 బట్టన్లు మాత్రం తీయమన్నాడు ప్రభాకర్. నా వల్ల కాదు బట్టన్లు తీయటం అంటే, మరిది ఇప్పుడు కొంపలేం అంటూ పోలేదు లేవయ్యా, 2 గుండీలు తీస్తే తీవయ్యా నువ్వు ముందు అన్న తరువాత ఇప్పుడు వసుధారతో నువ్వు ఇంటిమేట్ అయినట్టు వసుధార నమ్మాలిరా, నువ్వు ఆ లెవెల్లో నటించాలే అని ఇక గట్టిగా ప్రభాకరు శ్రీనివాసుని 4 కొరుకుళ్ళు కొరికాడు మెడ దగ్గర. ఏంటన్నా ఇదంతా అంటే, వైఫ్ అండ్ హస్బెండ్ లవ్ బైట్స్ ఇచ్చుకోరా, వైఫ్ అండ్ హస్బెండ్ క్లోజ్గా ఉండరా, మూసుకో అంటే ఉంటారా అన్నాడు. నీ తమ్ముడికి ఇవన్నీ తెలిస్తే లేనిదేముందే అనేపాటికి నువ్వు నోరు ముయ్యవే అని ఇక ఎక్కడ పడితే అక్కడ గిచ్చేసి ఎక్కడ పడితే అక్కడ నలిపేశారు శ్రీనివాసుని. అయిపోయిన తర్వాత ఇక వీళ్ళ దారిన వీళ్ళు బయటకు వచ్చేసారు. వచ్చేసి అమ్మయ్య సక్సెస్ అయ్యా మొత్తానికే అనుకుంటే, అప్పుడే కాదు దానికి ప్రెగ్నెన్సీ 100కి 99.9% వస్తుంది. వాడు పర్ఫెక్ట్ మగాడు, వాడి మీద నాకు ఆ నమ్మకం ఉంది. అది సక్సెస్ అయితే నేను డాక్టర్గా కూడా గెలిచినట్టే అన్నాడు ప్రభాకర్. అయితే వసుధారకి స్పృహ వచ్చింది. స్పృహ వచ్చిన తర్వాత వసుధార ఏమైంది నాకు అని అడిగితే, ఏమవటం ఏంట్రా, 15 డేస్గా మేడం గారు నన్ను బయటికి పోనిస్తున్నారా, 15 డేస్గా పగలు రాత్రి అనే తేడా తెలియకుండా ఇంటిమేట్ అవుతూనే ఉంటే ఏంటి అని ఉలిక్కిపడలేసి కూర్చుంది. అవును అనే మెడ మీద అంతా అలాగే ఒళ్ళంతా కూడా గౌతమ్ పెట్టిన లవ్ బైట్స్, గౌతమ్ ఆమె దగ్గరికి తీసుకున్నప్పుడు హక్ చేసుకున్నప్పుడు ఆమె శరీరం మీద కమిలిపోయిన గుర్తులు, వైఫ్ అండ్ హస్బెండ్ క్లోజ్గా ఉన్నప్పుడు ఎలాగైతే శరీరం మీద గుర్తులు ఉంటాయో అవన్నీ చూపించే. మరి ఇవన్నీ ఎవరు చేశారే, నేను చేయక అన్నాడు శ్రీనివాసు. కానీ నాకు కొంచెమైనా గుర్తుండాలిగా సీను, అసలు గుర్తులేదేంటే అంటే, మేడం గుర్తులేనంతగా కలిశారు మరే, నన్ను బయటికి వెళ్ళనిచ్చావా, నోరు తెరవనిచ్చావా, అత్తయ్య వాళ్ళు ఏమనుకున్నారో ఏమో, వాళ్ళు లేరులే తల్లే, మన మ్యారేజ్ డే రోజునే నేనే వాళ్ళని తరివేశాను గౌతమ్తో సహా వెళ్ళిపోమ్మని. ట్రిప్పుకు వెళ్ళారు, ఈరోజే వచ్చారు వాళ్ళు. అవునా, నీ ఫ్రెండ్ ఉన్నాడా వెళ్ళిపోయాడా అంటే, కింద ఉన్నట్టున్నాడు, రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంతకీ ఏంటి మేడం, చాలా కోరిక తీరిందా, ఇంకా కావాలా అండి అని అడిగితే, వసుధార ఏంటో నువ్వు చెప్పేదంతా వింటుంటే నా తలంతా ముద్దుబారిపోతుందని బాత్రూంలోకి వెళ్ళి షవర్ కింద 3 గంటలు కూర్చుందే. కూర్చున్న తర్వాత బయటకు వచ్చిందే. మనం కలిసామని నువ్వు అంటున్నావు, నాకు గుర్తు రావట్లేదేంటి సీను అంటే, పిచ్చా నీకు, నీ ఒంటి మీద ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో చెప్పనా, ఏమేం చేశానో చెప్పనా, నువ్వు నన్ను ఇదిగో ఇవన్నీ చేసావు అనే బాడీ మీద షర్ట్ ఊడదీసి చూపిస్తే, చచ్చా నా మొగుడు అంతగా కలిశాను అని చెప్తుంటే నిజంగానే నాకే ఏదో చచ్చినట్టుందే. ఏం పాడో అంత మైకంలో ఒళ్ళు తెలియకుండా కలిశానో ఏం పాడో, ఇప్పుడు అనవసరంగా కాదు అంటే ఆయన హర్ట్ అవుతాడో, ఏం దరిద్రపు వాగుడు ఇదంతా, నేను అసలు నా మొగుడుతో అలా సిగ్గుబిడిచి మాట్లాడకూడదు, తప్పు కాదు, అమ్మకు తెలిస్తే పళ్ళు రాలగొట్టుద్దే అనే దాంతో సరేలే అయితే మనిద్దరం ఇప్పుడు నేను అంతా బాగానే ఉన్నానుగా, మళ్ళీ క్లోజ్ అవుదామా ఈరోజు కూడా అంటే, 15 రోజుల నుంచి మేడం మీరు నన్ను కట్టేసి బయటకు వెళ్ళనివ్వలేదు, ఆఫీస్ వర్క్ ఎలా ఉందో, నా బిజినెస్ ఏమైందో తెలుసా నీకు, ఇక్కడి నుంచి అసలు నేను ఇంకా ఫుల్ బిజీ తల్లి, 10 ప్రాజెక్టులు వచ్చి ఉన్నాయి, నన్ను అస్సలు డిస్టర్బ్ చెయ్యొద్దు, మళ్ళీ నేను ఎప్పుడైతే కనుక ఫ్రీ అవుతానో మేడం గారు అప్పుడు తమరిని తీసుకొని ట్రిప్కే వెళదాం ఈసారే అన్నాడు. సరేలే అనేసింది వసుధార. సరే ఈ పాలు తాగి పడుకోమని నిద్రమాత్రలు కలిపిన పాలు ఇచ్చేసి పడుకోబెట్టేశాడు వసుధారని శ్రీనివాసు. ఇక కింద గౌతమ్ నిద్ర లేచాడు. లేవగానే తలపట్టు కూర్చున్నాడు గౌతమ్. ఏమైందో అసలు అర్థం కాలేదో. ఇక షవర్ చేసి వచ్చాడో. ఆ తర్వాత ఏమైందన్నా నాకు అని అలా కూర్చుండిపోతే ప్రభాకరు, ఏరా ఈ మధ్యలో నువ్వు అసలు అబ్రాడ్ వెళ్ళాక మందు తాగలేదా అని అడిగితే, లేదన్నా, ఎప్పుడో ఒక్కసారి 2 సార్లే అని చెప్పి అన్న తర్వాత, నువ్వు తాగిన ఆల్కహాలు నీ బ్లడ్లో మిక్స్ అయ్యి నీకు రియాక్షన్ ఇచ్చిందిరా, దాంతో నీకేమైనా అవుతుందేమో అని చాలా టెన్షన్ వేసేసింది.
తెలిసిందే. దాంతోనే ఇన్నాళ్ళు నిన్ను ఇంట్లోనే ఉంచి ట్రీట్మెంట్ చేయలేక చచ్చాను తెలుసా బాబోయ్, ఇప్పటికి నార్మల్ అయ్యావురా బాబు నువ్వు అనేసరికి నా ఫోన్ ఏమైంది వదినా అనేసరికి నీ ఫోనా, నేను నీ ఫోన్ టచ్ చేయకూడదు కదా, అదిగో నీ పక్కనే పెట్టేశాం స్విచ్ ఆఫ్ చేసి. అయ్యో అమ్మ నాన్నకి చెప్పుండాల్సిందిగా 15 డేస్ అయిపోయింది కదా అన్న, కంగారు పడ్డారో ఏమో అనేసరికి ఇంకా నయ్యం వాళ్ళకి చెప్పకపోవటమే బెటర్ అయిందే. చెప్పుంటే నువ్వు ఈ సిచ్యువేషన్లో దట్టు ఏరా మందేసిలా అయ్యావంటే తీసుకుంటారా, వద్దులే నాన్నకి తెలిస్తే తాట తీసేస్తాడు మీ ఇంటికి వచ్చి ఇలా చేశానంటే అనే గౌతమ్ ఫోన్ చేశాడు. ముందు పరిగెత్తుకుంటా వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకే, ఏరా దరిద్రుడా ఉన్నావా పొయ్యావా అని అడిగాడు చక్రవర్తి. అంటే నాన్న కొంచెం అది ఏం జరిగిందే అంటే 2 పెగ్గులు తీసుకున్నాను, అది నాకు రియాక్షన్ ఇచ్చిందంట, అందుకని 15 డేస్ అయింది నాన్న, స్పృహలో లేను. కుడి తాగపోయావా లేకపోతే ఓ పని చేయపోయావా, బయట కుక్కబొచ్చులో ఏమైనా పాలో పెరుగు పోసుంటారు తాగిరాపోయా, ఎంగిలిస్తరాకుల్లో ఎంగిలి ఏరుకొని తినేదవా నాన్న ప్లీజ్ నోరుమై సన్నాసి దరిద్రుడా, పుట్టక పుట్టిన ఎదవ్వి ఒకడివి, అందులోనూ మీ అత్తకు పెళ్ళై పిల్లలు పుట్టిందాక నేను పిల్లల్ని కనకూడదని కూర్చుంది మీ అమ్మ భీష్మించుకొని, ఈలోపు మీ అత్త కనమని గొడవ చేసిందని ఒక నలుసుని కనేసరికి నువ్వు వారం రోజుల నుంచి దరిద్రుడా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టావు, వాళ్ళ కొంపెక్కడో మాకు తెలియదు, దాంతో వారం రోజుల నుంచి మీ అమ్మ నిరాహార దీక్ష చేస్తుందరా దేవుడి దగ్గర కూర్చొని పనికి మాల సన్నాసే, ముందు కొంపకు రాపోతే నేను అక్కడికి వచ్చి నరికి పోగులు పెడతా, ఏం స్నేహాలు ఏం ఫ్రెండ్షిప్పులురా, అసలైనా నువ్వు ఇండియాకు వచ్చి రాగానే కొంపకు రావాలి కానీ అమ్మా బాబులుగా మేము చచ్చామనుకుంటున్నావా, అడ్డమైన కొంపలకు వెళ్ళటానికి మనకేమైనా అతిగతి లేదా అడుక్కు తినేదవా, అంతకైతే గనక ఒక పోటెల్లో గంట ఉండి రావాలి కానీ అలా వాళ్ళ కొంపల్లో కూర్చుంటావు పనికి మాల దరిద్రుడా పనికి మాల సన్నాసే. నాన్న నీకు దండం పెడతాను నాన్న, వాళ్ళు పక్కనే ఉన్నారు, నీ వాయిస్ రీసౌండ్ వస్తుంది, వెంటనే బయలుదేరుతున్నాగా ఉండు అని చెప్పి ఇక వెంటనే బయలుదేరిపోతున్నాను అని చెప్పేపాటికి శ్రీనివాసు ఆఫీస్కి వెళ్ళటానికని కిందకు వచ్చాడు. నేను వెళ్తున్నానురా అన్నాడు గౌతమ్. అదేంటి అంటే మా నాన్న ఇప్పుడు వెళ్తే చితక తంతాడు నన్ను ఇంకా వెళ్ళకపోతే, చాలా లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 1 మంత్ అయింది బే నేను వచ్చి వెళ్ళాలి అనే గౌతమ్ బయలుదేరుతుంటే ఏమీ అవ్వదులేరా అని ఇక ఒక ఇంజెక్షన్ ఉంది ఇస్తానుండు అంటే ఇచ్చేయన్నా అనే గౌతమ్ ఇంజెక్షన్ తీసుకున్నాడు. దేనికన్నా ఇదే అంటే ఏం లేదు నీరసంగా ఉన్నావుగా బలం రావడానికి అని చెప్తే దేనికి పెద్దోడా అదే అని అడిగింది కుమారి. వాడికి జరిగింది ఏది మళ్ళీ గుర్తు రాకుండా ఉండాలని అంటే గుర్తొచ్చుద్దా అన్నాడు నారాయణ. చెప్పాగా 70 to 80% అయితే గుర్తురాదు, మెడికల్ మిరాకిల్ నానా గుర్తు రావటం అనేది జరగదు, వాడుండే వర్క్ టెన్షన్లో వాడుండే ఆ మ్యూజిక్ కాన్సర్టుల్లో వాడికి ఇవన్నీ గుర్తొస్తాయా ఏంటి, నోరు మూసుకోండి చాలే కానీ అన్న తర్వాత వసుదారేదిరా బాయ్ చెప్పి వెళ్తాను అన్నాడు గౌతమ్. తను నిద్రపోతోంది. ఆహా అంటే రాత్రి లేట్ అయింది రేబే అన్నాడు శ్రీనివాసు. అసలు కాలేజీలో ఉండగా ఒక అమ్మాయిని కూడా ముట్టుకునేవాడివి కాదు, మొత్తానికి లైఫ్ను రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నావు అయితే అని బాయ్ వదిన బాయ్ అన్నయ్య బాయ్ ఆంటీ అంకుల్, మళ్ళీ నేను ఇప్పట్లో రాకపోవచ్చు, మళ్ళీ రావటం అంటూ జరిగితే నా పెళ్ళికి పిలవటానికే వస్తాను బాయ్ బాయ్ అని గౌతమ్ వెళ్ళిపోయాడు. వెళ్ళటం గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళమ్మ గౌతమ్తో నేను మాట్లాడిన పోరా నీతో అని లోపలికి వెళ్ళిపోతే గౌతమ్ వాళ్ళ నాన్న పెట్టి ఈపు మీద 4 వేస్తే, నాన్న వ్యవసాయం చేస్తావన్నమాటే కానీ వయసు అయిపోయిందనే కానీ డాడీ పవర్ దగ్గల నీలో అనేసరికి సన్నాసే, అసలు అలా వెళ్ళి ఉంటారేమిట్రా ఒకళ్ళిళ్ళల్లో అంటే, లేదు డాడీ ఇలా జరిగిందంటే నేను ఉండాల్సిందే ఆ పక్కనే, ఏ మురుగు కాలువలో నీళ్లు తీసుకొచ్చి ప్యాన్ నీళ్ళు తాగిచ్చేసేవాడిని, ఎదవన్నాడు ఎదవ అన్నాక ఇట్రా ఊరుగాని ఊరెళ్ళొచ్చావు హారతి తీయాలి, నీకు విదేశాల నుంచి వచ్చావు హారతి తీసుకొస్తాను అని ప్రియంవద హారతి తీసుకుని వచ్చి గౌతమ్ చుట్టూ తిప్పుతుంటే హారతి ఆరిపోయింది. ఆరిపోయేపాటికి ఆవిడికి టెన్షన్తో కళ్ళల్లో నీళ్లు తిరిగితే, అమ్మ బయట గాలి వస్తుంది, గాలికి హారతి ఆరిపోదా, అది కాదరా మీ అత్తకు కూడా ఇలాగే హారతి ఇచ్చిన రోజున ఆడిపోయింది, అత్తయ్యకి చెడు కదా జరిగిందే, అమ్మ నాకేమైనా ఇప్పుడు కడుపు వచ్చిందా, పెళ్ళయిందా, నా పెళ్ళాం కడుపుతో ఉందా, పోనీ నా పెళ్ళంతో నాకేమైనా గొడవలు ఉన్నాయా, ఏంటే నీ పిచ్చిగోల అంటే, ఏమోనండి నా మనసు ఏంటో కీడి శంకిస్తుంది అంటే, నీ చాదస్తంలే ఊరుకోవే అంటే ఆవిడ మళ్ళీ వెళ్ళి దేవుడి దగ్గర హారతి ఇవ్వబోతే మళ్ళీ కొండెక్కిపోయింది హారతే, నాకేంటో భయంగా ఉందండి అంటూ ఉండగానే
ఈలోపు దేవుడి దగ్గర ఉన్న కుంకబరిన కింద పడిపోయి దేవుడి దగ్గర ఆవిడ గౌతమ్ కోసం అని చెప్పి తెప్పించిన బట్టల మీద అనుకోకుండా అలా దీపపు కుందే ఆవిడ చేయి తగిలే పడిపోయి కొత్త పట్టుబట్టలు తగలబడిపోయినాయి. అదేంటండి ఇలా జరిగింది, అమ్మవారి దగ్గర మొక్కు కోసం వెళదామని తెప్పిస్తే ఎలా జరిగింది అనే పాటికి సిద్ధాంతిని పిలిచి కనుక్కుంటే ఒక హోమం యజ్ఞం పూజ ఛాన్సమని చెప్తే అలాగే చేయిస్తాం అన్నారు. అన్న తర్వాత 2 నెలల పాటు మమ్మల్ని వదిలి వెళ్ళావంటే తలకాయ పగలగొడతా అని చెప్పి గౌతమ్ని అక్కడే కట్టేశారు. గౌతమ్ చేత పూజలు పునస్కారాలు మొక్కులు వ్రతాలు నోములు చేయించాక మా బిడ్డ చల్లగా ఉండాలని చేతుల నిండా తాళ్ళు దారాలు కట్టి మెళ్ళలో పూజ చేసిన దేవుడు డాలర్ కూడా వేసి నీకు దేవుడు అంతా మంచి చేస్తాడు, ఆ తల్లి నీతోనే తోడుగా ఉంటుందిరా, నీకేమీ కాకూడదు, నీకు చిన్న గీత తగిలినా కూడా నేను తట్టుకోలేను నాన్న అని చెప్తే అబ్బాయికి ఏమమ్మా, అబ్బాయి జ్ఞానపురుషుడు, అబ్బాయి జ్ఞాపక శక్తి ఎంత, చిన్నప్పుడే వీరుణ్ణి కంటే మీరు అనేసరికి సరిలేండి అని నవ్వాడు చక్రవర్తి పూజారి గారితో. ఆ తర్వాత గౌతమ్ 2 నెలలు అమ్మా నాన్నలతో ఉండి ఇక శ్రీనివాస్ వాళ్ళ గురించి వాళ్ళ అమ్మా నాన్న చాలా మంచోళ్ళని, వాళ్ళ అన్నయ్య చాలా మంచోడని, వాళ్ళ వదిన సొంత వదినలా ఉంటుందని, వాళ్ళ అన్నయ్య సొంత అన్నయ్యలా ఉంటాడని, శ్రీనివాస్ అసలు తనతో చాలా క్లోజ్ అని, వాళ్ళ ఆవిడ వసుధార చాలా మంచి అమ్మాయినే, ఎలాంటి అమ్మాయి కావాలని అడుగుతావుగా నాన్న, అలాంటి అమ్మాయి ఉంటే పెళ్లి చేసేసుకుంటా, ఆ అమ్మాయి ఎలా ఉంటుందో తెలుసా, మన అమ్మలా ఉంటుంది, మన అత్తలా ఉంటుంది, అసలు అలాంటి అమ్మాయిలు చాలా రేర్గా ఉంటారు తెలుసా అని మాటకు ముందు మాటకు వెనక 1,00,000 సార్లు చెప్పుంటాడు వసుధార గురించి. ఆ తర్వాత 2 నెలలు అయ్యేసరికి మ్యూజిక్ బ్యాండ్ దగ్గర నుంచి కాల్ వచ్చి కొత్త ట్యూన్స్ సెట్ అయినాయి, గౌతమ్ నువ్వు రావాలి అని చెప్తే మరి నేను బయలుదేరుతాను నాన్న అన్న తర్వాత పిల్లాడికి చాలా జాగ్రత్తలు చెప్పి మళ్ళీ ఎప్పుడు వస్తావు, సంవత్సరం పట్టుద్ది నాన్న అంటే, జాగ్రత్త అయ్యా నీకు మళ్ళీ చెప్తున్నాను, ఆడదాని ఉసురు 7 తరాలు, మనం ఏ పూజలు వ్రతాలు చేసినా కూడా పోదురా, నేను చెప్తున్నా, కూతుర్నే కనకూడదనుకొని కనలేదయ్యా నేను, ఒక్కటి గుర్తు పెట్టుకో, నువ్వు ఏ ఆడపిల్లల్ని ప్రేమించటాలు మోసం చేయటాలు వాళ్ళ జీవితాలతో ఆటలాడుకోవటాలు లాంటివి చెయ్యకో, ఈసారి నువ్వు వచ్చేసరికి నీకు పెళ్లి సంబంధం చూసి ఉంచుతాను, అలాగేలే డాడీ అని అమ్మా నాన్నల దగ్గర బ్లెస్సింగ్ తీసుకుని అమెరికా వెళ్ళిపోయాడు గౌతమ్. ఇక్కడ ఈలోపు వసుధార కళ్ళు తిరిగి పడిపోయింది. ఇక నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావేమో అని రాగిణి అనేసరికి ప్రెగ్నెన్సీ స్ట్రిప్ తెప్పించి చెక్ చేసుకుంటే వసుధార ప్రెగ్నెంట్ అని కన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడికి కాకుండా భావన రాని చూపించుకుందు కానీ అని ప్రభాకర్ వచ్చాక హాస్పిటల్ తీసుకెళ్ళి అన్ని టెస్టులు చేస్తే తను ప్రెగ్నెంటేనమ్మా కన్ఫామ్ అని, మనం చేసిన అటెంప్ట్ సక్సెస్ అయ్యామని థమ్స్అప్ చూపించాడు ప్రభాకర్. దాంతో అమ్మయ్య ఎలాగోలాగా 9-10 నెలలు అయ్యా కళ్ళు మూసుకుంటే ఇక ప్రపంచం దృష్టిలో వీడిని మగాడని నమ్మిచ్చేయచ్చు, ఆ తర్వాత దానికి ఏ డిక్కులో లూజ్ అయినాయి అని నువ్వు చెప్పరా, చెప్పిన తర్వాత అది సంసారానికి పనికిరాదు, మొగుడితో సంసారం చేస్తే పోద్దని చెప్పు, లైఫ్ లాంగ్ ఆ పిల్లాడినో చూసుకుంటా అది బతికేస్తుంది, ఇక ఒడే నువ్వు మెంటల్గా ఫిక్స్ అయిపోరా నువ్వు డాడీనని, ఇక ఆ అమ్మాయి నీ పెళ్ళామని, ఇప్పుడు నువ్వు మగాడివని నీకు వచ్చిన బాధ ఏం లేదు అని చెప్పారు శ్రీనివాస్కి. అయితే ఇలా వసుధారకి నేల తప్పిందనే విషయం వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పుకుంది వసుధార. వెంటనే యశోధర కమలాకర్ సంతోషంతో ఇక కూతురు కోసం అవి ఇవి వండుకొని చూడటానికని వచ్చి అల్లుడు కూతుర్ని చూసుకొని మురిసిపోయి ఇక హ్యాపీగా ఉండండి అమ్మా 100 ఏళ్ల పాటు అంటే మీరెలా ఉన్నారు అని అడిగింది వసుధార. మాదేముందే, ఇక ఆ భాస్కర్ గాడు రమేష్ గాడు పిల్లల్ని వేసుకొని రావటం, నలుగురిలో గోల్ చేయటం, పద్దా మీ నాన్న డబ్బులు ఇవ్వమని అడగటం, మీ నాన్న ఇవ్వనంటాం, వాళ్ళ దారిన వాళ్ళు పోవటం, వచ్చినప్పుడల్లా నన్ను కాల్చు తింటాం, అవి ఇవి వండించుకెళ్ళటం, ఇది కామనేలేమ్మా, నా గోల్ నీకెందుకు, నువ్వు హ్యాపీగా ఉండు ఈ టైంలో అని చెప్పి కూతురుకి అవి ఇవి అని వండుకొచ్చి ఒక 2 రోజుల పాటు ఉండి అంతా బాగానే ఉందిగా బాబు తల్లి బిడ్డ అంటే, ఆల్ ఈజ్ వెల్ అంటే అని చెప్పాడు ప్రభాకర్. చెప్పిన తర్వాత నువ్వు డాక్టర్ ఉన్నావుగా అయ్యా, బావైనా అన్నయ్యవైనా అన్నీ నువ్వే చూసుకోవటానికే, ఇంకా లేనిదేముంది, బావ అంటే తండ్రితో సమానం అంటారు, మేమున్నా లేకపోయినా నువ్వున్నావు, ఇంకేమైంది బాబు అని చెప్పి ఇక అక్కడి నుంచి 5వ నెలలో అమ్మాయికి సీమంతం చేయటానికి వస్తాం వదిన, చేసి అమ్మాయిని తీసుకెళ్తాము అంటే, ఈలోపు మేము కూడా సిద్ధాంతి గారిని కడుపులో బిడ్డ తల్లి ఎలా ఉంటారో ఎప్పుడు డెలివరీ అవుతారో కనుక్కోవాలే అంది కుమారి. సరే అలాగైతే వెళ్ళిరామా తల్లి అని వెళ్ళిన తర్వాత
వసుధారకి 4వ నెల వచ్చింది. ఆ తర్వాత ఒక రోజున శ్రీనివాస్కి పిచ్చెక్కినట్టుగా ఏమైందో ఏంటో మరే ఉన్నట్టుండే వసుధారని లాగిపెట్టి కొట్టాడు. లాగిపెట్టి కొట్టి కడుపులో ఉంది మన బేబీయే అనే, బేబీ చూడు ఏం మాట్లాడుతుందో నీతో అని పొట్ట మీద చేయి పెట్టుకునే పాటికి ఇక లాగి చెంప మీద ఒక్కటేసి పోవతలకి అన్నాడు. అనేసరికి ఏమైందిరా నీకు అని ఇంట్లో వాళ్ళందరూ వచ్చేసరికి నువ్వేమీ టెన్షన్ పెట్టుకోకమ్మా, వర్క్ స్ట్రెస్, దానివల్ల ఏదో పిచ్చాశాలు వేస్తున్నట్టున్నాడు. నేనేమీ తప్పుగా మాట్లాడలేదు అత్తయ్య, కడుపులో ఉన్న మా బిడ్డ గురించే మాట్లాడాను. అయినా ఈ సాఫ్ట్వేర్ ఎదవలంతా ఇంతే, సాఫ్ట్వేర్ వాళ్ళ గోలలు ఇవి అని కవర్ చేసేసారు. ఆ తర్వాత ఇక వసుధార పడుకోనుంటే వసుధారనే నువ్వు లేవే ముందు అని లేపి కూర్చోబెట్టి ఇప్పుడు ఈ కడుపు నీకు అవసరమా అని పొట్ట మీద వేలు పెట్టి పొడిచి ఈ కడుపు నీకు కావాలా అని పెద్ద పెద్దగా అరిసి కేకలు పెట్టేసి వసుధారని ఒళ్ళంతా కొరికేసి వసుధారని పడేసి బాది పారేశాడు శ్రీనివాసు. వసుధార అరుపులు కేకలు పెట్టడంతో శ్రీనివాసుని గట్టిగా బయటికి పట్టుకెళ్ళి నువ్వేమీ టెన్షన్ పడకమ్మా అని ఫస్ట్ ఎయిడ్ చేసి ఏమైందలా పిచ్చి కేకలేస్తున్నాడు బావా, ఏం జరిగిందే అంటే తెలిసిందేగా సాఫ్ట్వేర్ వాళ్ళకి ఈ మధ్య కంప్యూటర్లో నుంచి వైరస్లు వీళ్ళల్లోకి వస్తున్నాయంట. నేను వాడికి ట్రీట్మెంట్ ఇస్తాను, నువ్వు టెన్షన్ పడకో, ఈ విషయాలేమీ మీ అమ్మ నాన్నలకి తెలియనివ్వకు, నువ్వు హ్యాపీగా ఉన్నావు అనుకుంటున్నారు. ఈ టైంలో ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నాయంటే వాళ్ళు హర్ట్ అవుతారు. ఈ ఏజ్లో వాళ్ళకి అనవసరమైన స్ట్రెస్ ఇస్తే బీపీలు, షుగర్లు, హార్ట్ అటాకులు, బ్రెయిన్ స్ట్రోకులు, పెరాలసిస్ స్ట్రోకులు వస్తాయంటే నేను చెప్పనులే బావా అనేసింది. ఆ తర్వాత పిల్లకి సీమంతం చేసి తీసుకెళ్తాము అని యశోధర కమలాకర్ ఫోన్ చేశారు. యశోధర కమలాకర్ ఫోన్ చేస్తే చుక్కెదురొచ్చింది, తోకచుక్క పొడుచుకొచ్చింది, నెలవంక మావైపే తిరిగింది, ఇవన్నీ ఉంటాయా వదిన అని అడిగింది యశోధర. మాకు సిద్ధాంతి గారు వద్దన్నాడమ్మా, రాక రాక మా కోడలికి కడుపు వచ్చింది కదా, అసలు పిల్లని కడుపుతో ఉండగా అమ్మా నాన్నలు చూడకూడదని చెప్పారు. బిడ్డని మేము కళ్ళల్లో పెట్టి చూసుకుంటాంగా, కావాలంటే అమ్మాయితో మాట్లాడండి అని చెప్తే వీడియో కాల్ చేయబాకమ్మా అంది కుమారి. అలాగేలే అత్తయ్య అనే, అమ్మ నాన్న నేను హ్యాపీగా ఉన్నాను, మీరే టెన్షన్లు పెట్టుకోకండి అని వీళ్ళ మాయ మాటలకి వీళ్ళు చెప్పమన్నట్టు చెప్పేసింది వసుధార. సరేలేమ్మా అలాగైతే అన్నారు వాళ్ళు కూడా. ఇక శ్రీనివాసుని తీసుకెళ్ళి వసుధారకి నిద్రమాత్రలు కలిపి పడుకోబెట్టి ఒరే నీకేమైనా పొయ్యే కాలం పుట్టిందా, ఏమైందిరా దరిద్రుడా నీకు అంటే ఆ కడుపు నాకు రాలా, దాని కడుపులో బిడ్డ ఉండటానికి వీలు లేదు, అది నాకు వచ్చిన కడుపు కాదు అన్నాడు శ్రీనివాసు. ఏందే అంద రాగిణి అనేసరికి అవును ఆ కడుపు నాది కాదు, నాకు రాలేదు, దాన్ని నేను ముట్టుకోలేదు, గౌతమ్ గాడు అనుభవించాడు, దాని కడుపులో ఉందే గౌతమ్ గాడి బిడ్డ. మరిది నువ్వు మాట్లాడేదేమన్నా కొద్దిగా అయినా న్యాయంగా ఉందా? ఇప్పుడు మనం ఒక బల్బు కొనుక్కుంటాం, బల్బులో ఫిలమెంట్ ఉండదు, అది ఎలగనప్పుడు వేరే ఫిలమెంట్ వేసుకొని దాన్ని వెలిగించుకొని మనం ముందు లైట్ వెలిగిందా లేదా అని చూసుకుంటాం. కానీ మన ఇంట్లో అలాంటిది నీలో లేని దాన్ని తెమ్మనమంటే ఏం చేద్దాం? నీ దగ్గర ఒక అర్థం కావట్లేదు నీకు ఇక్కడ ఫ్యాక్టు. నాన్న నిన్ను అన్ని కంట్రీలు తిప్పుకొచ్చేసాడు మీ అన్నయ్య, అన్ని రకాల మెడిసిన్స్ వాడటం అయిపోయింది నీకు, అసలు నీలో మ్యాటర్ లేనిది ఎవరేం చేయగలం? మనమేదో మూడో కంటికి తెలియకుండా మామయ్య పరువు పోద్దన్నాడని జనాల్ని నమ్మించి నువ్వు మగాడివని ప్రూవ్ చేయడానికి ఆ పిల్ల గొంతుకు వస్తున్నావని తెలిసి కూడా పెళ్లి చేసి దాన్ని తీసుకొచ్చి నువ్వు 3 ఏళ్ళు ముట్టుకోకుండా దేవుడు వచ్చినట్టు గౌతమ్ గాడు వస్తే వాడికేదో మత్తు పెట్టో మందు పెట్టో మబ్బి పెట్టో ఎలాగోలా వాళ్ళిద్దరినీ కలిపి నా మొగుడు నానా తిప్పలు పడి కడుపు తెప్పించి సక్సెస్ అయిందని సంకలు గుద్దుకుంటుంటే ఇదేం గోలయ్యా బాబు నీది అనేసింది రాగిణి. అంటే నీ పిల్లలిద్దరినీ నీ మొగుడికే కన్నావంటే నువ్వు అని అడిగాడు. ఏం పిచ్చగా ఉందా ఏంటి అని అడిగేపాటికి మరి నువ్వు హ్యాపీ నీ మొగుడు హ్యాపీ, దాని కడుపులో పెరుగుతున్న పిండం మరే నాకు వచ్చింది కాదు, ఏం చేయమంటావు? వీడిచ్చిన ఇంజక్షన్లకి వీడిచ్చిన ట్యాబ్లెట్లకి వాడు ఎలా ఇంటిమేట్ అయ్యాడో తెలుసా వసుధారతో, చూడవే ఈ వీడియోలు చూడు అనేపాటికి నువ్వెప్పుడు తీసా ఈ వీడియోలన్నీ? నేను కెమెరా ఫిక్స్ చేసుకొని ఆ 15 రోజులు నేను కిటికీ పక్కనే కూర్చున్నాను, అసలు ముదరస్ట్ కూడా నువ్వు ముందు మొత్తం ఇవ్వాల్సింది సైకో గాడికి శాడిస్ట్ గాడికి కదరా, వాడికి ఇచ్చావేంటి గౌతమ్ గాడికే అంటే వీడు అలా ఇంజక్షన్లు ఇవ్వగానే వాడు దాంతో అంత క్లోజ్ అయ్యి దాని అణువుని వాడు టచ్ చేశాడు కదా, వీడు ఏం చేసినా నేను పనికి రాలేదు అంటే నాలో మగతనం లేకుండా పోయిందంటే అసలు ఈ ముసల్దాంతో ఎలా కలిసి ఉంటాడు? నేను పుట్టేటప్పుడు నేను మగాడిగా పుట్టాలని వీడు అనుకోని ఉంటే నేను పుట్టుండేవాడినిగా, ఇక అది మామయ్యకి తెలియాలి, సగమాడ సగం మగ అయ్యేలా నిన్ను గన్న వాళ్ళకి తెలియాలి సంగతే, మాకేం తెలుసు రాగిణే అనేపాటికి
అన్నని పట్టుకొని తమ్ముడికి మగతనం తెప్పించలేనే పనికి మాల సన్నాసి ఎందుకు చదివావురా నువ్వు డాక్టరు అని అన్నని పడేసి బాది పారేశాడు. వదిన్ని పడేసి జుట్టు బీక్ కొట్టాడు. అమ్మని పిచ్చి పట్టింది ఏంట్రా నీకంటే పక్కనే ఉన్న కుర్చీ తీసుకొని బాది పారేశాడు. బాబు మీదకి టీపా ఎత్తేశాడు. నలుగురు ఇక ఎక్కడోళ్ళు అక్కడ అతుక్కుపోయారు. అతుక్కుపోతే వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి అంటూ ఉండగా ముందు వీడికేం పట్టిందన్నది కాదు, అది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు, అదే ఇంపార్టెంట్ విషయం అంటే ఆ రోజు నుంచి శ్రీనివాస్ ఆఫీస్కి వెళ్ళటం మానేశాడు. ఇక శ్రీనివాస్ వెళ్ళక వసుధారని ఏం చేస్తాడో అనే దాంతో ప్రభాకర్ హాస్పిటల్కి వెళ్ళట్లా. నారాయణ తన ఫ్యాక్టరీకి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని ఉంటే వసుధారని కొట్టడం తిట్టడం, ఘాట్లు పడిపోయి పళ్ళు దిగేలాగా కొరకటం, పొట్ట మీద గీసేయటం. ఇక ఆ కడుపు నాకు రాలా, ఆ కడుపు నాది కాదు, ఆ కడుపు నాకొద్దు, నువ్వు ఎవరితోనో కడుపు చేయించుకున్నావు అంటే పిచ్చి పట్టిందా ఏంటి, ఏం మాటలంటే నేను ట్రీట్మెంట్ ఇస్తున్నానమ్మా, నువ్వు టెన్షన్ పడకు, నీ బేబీ డెలివరీ అయ్యేలోపు వాడు మారతాడనే ప్రభాకర్ చెప్తే ఒక రోజున ఇక అర్ధరాత్రి వసుధార పడుకోనుండగా కింద మటన్ నరికే కత్తి తీసుకొని శ్రీనివాసు పైకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేపాటికి వసుధారని నిద్రలేపి నీ కడుపును కోసేసి కడుపులో పిండాన్ని బయటికి తీసేస్తాను అనేసరికి వసుధార పెద్ద పెద్దగా కేకలు పెడితే పరిగెత్తుకుంటా వచ్చారు ప్రభాకరు, రాగిణి, కుమారి, నారాయణ. నీ మొగుడికి అత్తయ్య బుద్ధి లేదు, వాడికి పెళ్లి చేద్దామని, నీ పెద్ద కొడుక్కి నాకు సిగ్గు లేదు నీతో క్రైమ్ పార్ట్నర్లు అయినందుకు, ఇప్పుడు వాడు దాన్ని ఏమైనా చేస్తే లేనిపోయింది, ఈ ఎద ఒక్కడే కాదు మనందరం లోపలికి వెళ్లాల్సి వస్తుంది. ఒరే బాబు నీకు దండం పెడతాం తలుపు తీరా, అయ్యా నువ్వు మెంటల్గా ఫీల్ అవ్వరా నాన్న, నేను ఫీల్ అవ్వను, ఎందుకు అవ్వాలి, నాది కాని దాన్ని నేను అని ఇక అన్న వదిన వాళ్ళు అక్కడి నుంచుంటే వాళ్ళకి కత్తిసిరేశాడు. ప్రభాకర్ చెయ్యడ్డు పెట్టేపాటికి చేసిందంతా వీడే అనేపాటికి కత్తి బాగా లోతుగా తెగిపోయింది ప్రభాకర్కే. ఇక ఈలోపే వసుధారని చితక్ కొట్టేశాడు. వసుధారని చితక్ కొట్టేసి నీ కడుపులో పిండం నాది కాదు, నీ కడుపులో పిండం నాది కాదే అంటే మరి ఎవరిది, ఏం మాటలేవే, నేను గేఫేలోనైతే నేను మగాణ్ణి కాకపోతే నాకు మగతనం లేదైతే ఎలా వస్తుంది నీ కడుపు, ఇదిగో వీడే ఎవడో ఒకడిని తీసుకొచ్చి ముక్కు మొహం తెలియని వాడితో నీకు కడుపు చేయించి నీకు వాడికి కలిపి చేయించిన కడుపు ఇదే, నాకొద్దు, నేను ఒప్పుకోను ఈ బిడ్డనే అనేసరికి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నిజం చెప్తున్నాను, వీళ్ళందరూ సచ్చినంత ఒట్టు, నువ్వు ఆ కడుపు తీసేయించుకో, నువ్వు చచ్చిపో, నాకు వద్దంటే ఏంటి ఇప్పుడు వీడు పొసిసివ్ హస్బెండా అంది రాగిణి. అనేసరికి ఇక ఆ అమ్మాయిని కొట్టడంతో పాటు బయటకు వచ్చి తుక్కు ర్యాక్ కొట్టి తమ్ముడికి మగతనం లేకపోతే ఆ గౌతమ్ గాడు దాంతో ఎంత ఇష్టంగా క్లోజ్ అయ్యాడో తెలుసా, వాడికి నువ్వు బ్రెయిన్ పనిచేయకుండా మందిచ్చినా కూడా అలాగే నేను గదిలో కూడా వెళ్ళి వీళ్ళిద్దరు పక్కనే కూర్చొని చూశాను, వీడు అవన్నీ చూడటం ఏంటి నాకు అర్థం కాలేదు, అలాగైనా నాలో మగతనం వస్తుందేమో అనుకున్నాను, రాలేదు అంటే వాళ్ళు ఉన్న మగతనం నాలో లేదనేగా, వాడు సుఖపడినంత దీంతో నేను పడలేకపోతున్నాననేగా, పిచ్చి పట్టిందా ఏంది వీడికి అనేపాటికే ఇది బతకూడదు, మీరు బతకూడదు, ఒరే బాబు మెంటల్గా ఫిక్స్ అయిపోరా, అది నీ పెళ్ళామని, ఆ కడుపులో ఉంది నీ బిడ్డేనని నీకు దండం పెడతామయ్యా, అది నీ జోలికి కూడా రాదురా, ఈ సంవత్సరం తర్వాత నువ్వు ఎలా చెప్తే అలా వింటదిరా, ఎటు నువ్వు దాంతో కాపురం చేయలేవు కదయ్యా, నువ్వు సంసారానికి పనికిరావు కదయ్యా, పనికిరాను ఎన్నాళ్ళంటారే నేను పనికిరాననే అని వీళ్ళని పడేసి తుక్కుగా కొట్టేసిన తర్వాత వసుధార, చేశారా ఇలా మీరు, ఎందుకు చేశారో, మీకు నేనేం అన్యాయం చేశారు, ఏ బావ మా నాన్న వచ్చినప్పుడు బావ అంటే తండ్రిలా అన్నలా అన్నాడు కదా, అత్తమామలంటే అమ్మా నాన్నలు అనుకున్నాను అక్క, నేను నా సొంత అక్క అనుకొని నీ పిల్లల్ని నా పిల్లలు అనుకున్నానే, ఎందుకింత పని చేశారో అంటే ఎందుకో ఒక అందుకు చేశామే, ఆడు చెప్పాడుగా ఎందుకు చేశామో, ఇప్పుడు నువ్వు ఈ విషయాన్ని బయట పెట్టినంత మాత్రాన కన్యవైపోతావా, నీకెవడు కడుపు చేశాడో తెలుసా, నువ్వు ఇప్పుడు కడుపుతో ఉన్నావు, కడుపు తీయించుకోగలవా, నీ కడుపులో బిడ్డను చంపేసుకోగలవా, ఇప్పుడు మీ అమ్మా నాన్నకి చెప్తే వాళ్ళు గుండె ఆగిపోద్ది, ఏం చేద్దాం అనుకుంటున్నా, నేను వెళ్ళిపోతాను మా పుట్టింటికి, ఎక్కడికే నువ్వు వెళ్ళేదే, నువ్వు వెళ్తే ఇప్పుడు ఈ నిజాలు ఊరంతా తెలిస్తే మా పరువేం కావాలి అని వసుధారని లోపల పెట్టి రూమ్లో లాక్ చేసేశారు. ఒకవైపున కుమారి వాళ్ళు, వీళ్ళేమో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనివ్వరు, శ్రీనివాస్ ఏమో ఇంట్లో ఉండనివ్వడు, దాంతో వసుధారకి ఏం చేయాలో అర్థం కావటం లేదు, కొట్టి కొరికి నరకాలు పెట్టి వాతలు పెట్టి ఆ అమ్మాయిని చిత్రహింసలు పెట్టడం, నిద్ర ఉంటల్లా తిండి తింటల్లా
ఏంది భగవంతుడా, నాకు ఈ నరకం, ఈ కడుపులో పిండం ఎవరి వల్ల పెరుగుతుంది? వీడు మగాడు కానప్పుడు నేను వీడిని చేసుకోవటం ఏంటి? వీడు నాతో నటించటం ఏంటి? నా వేలుతో నాకన్నే పొడవటం ఏంటి? అసలు ఎవడు నా కడుపులో బిడ్డకి తండ్రి? నా ఒంటి మీద ఎవడు చెయ్యేశాడో? నాకు జరిగినలాంటి ఈ ఘోరమైన నరకం ఏ ఆడదానికి జరగకూడదయ్యా. తండ్రి, నన్ను ఎలాగోలాగా ముందిక్కడి నుంచి బయటికి పంపయ్యా, నీకు రుణపడి ఉంటాను అని వసుధార దిక్కులు పిక్కటిల్లేలా ఏడ్చింది. అమ్మాయి ఎముకలు గూడైపోయింది. మనిషిలో ఓపిక కూడా అయిపోవటం మొదలైంది. అయితే ఒక రోజున బయటికి వెళ్ళాడు శ్రీనివాసు. ఇక నారాయణ కుమారి ఇద్దరు కలిసి కింద మాట్లాడుకుంటున్నారు. ప్రభాకరు అప్పుడే ఏదో ఇంపార్టెంట్ విషయం ఉందని హాస్పిటల్కి వెళ్ళాడు. రాగిణి పిల్లలకి ఇక ఏదైనా ప్రిపేర్ చేద్దామని మళ్ళీ వచ్చాడంటే పిల్లలను కూడా తిండి తినివ్వడని వంటగదిలోకి పరిగెత్తింది. శ్రీనివాస్ వెళ్ళంగానే ఈలోపు వసుధార కిటికీలో నుంచి పిల్లల్ని పిలిచిందే. ఇక రాగిణి పాప బాబు వచ్చి ఏంటి పిన్ని అంటే కొంచెం ఆ ఫోన్ ఇవ్వండమ్మా నాకు అని ఫోన్ తీసుకుంది. ఆ పక్కనే ఫోన్ పెట్టుంటే అయితే ఆ ఫోన్లో నుంచి నేను ఒక నెంబర్ చెప్తాను నొక్కండమ్మా అని ల్యాండ్లైన్ ఫోన్లో బయట నెంబర్ నొక్కిచ్చింది. నొక్కితే యశోధర కమలాకర్ ఫోన్ ఎత్తారు. ఫోన్ ఎత్తిన తర్వాత ఇక సైలెంట్గా నోట్లో నుంచి మాట బయటికి రాకుండా నోట్లో గుడ్డలు కుక్కుకొని అమ్మా నాన్నలకి జరిగింది మొత్తం పూసగుచ్చినట్టు పిన్ను చెప్పేసి, నాన్న నరకాలు పెడుతున్నాడమ్మా, నాన్న చిత్రహింసలు పెడుతున్నాడు నాన్న, నేను బ్రతికేలా లేను, చచ్చిపోతాను నాన్న, నేను వాడికి మగతనం లేదన్న నేను ఏమీ అనేదాన్ని కాదు కదా నాన్న, గుట్టుగా కాపురం చేసుకునేదాన్ని కదా, ఎవరో ఒక బిడ్డని దత్తత చేసుకుందామన్నా ఏమనేదాన్ని కదా కాదు కదా. కానీ ఇప్పుడు కేవలం ఒక ఆడ మగ కలవటానికి సెక్స్ కోసమే పెళ్లి చేసుకున్నట్టు, పిల్లల కోసమే పెళ్లి చేసుకున్నట్టు, వాడు మగాడని నిరూపించటానికి ఎవరినో తీసుకొచ్చి నా కడుపు చేయించటమేంటమ్మా, ఇంతకన్నా ఇంకొక చిత్రహింస ఉంటుందా ఆడదానికి? నాకు బ్రతకాలని లేదు అనేపాటికి 5 నిమిషాల ప్రకారం మేము బయలుదేరుతున్నామమ్మా అని వాళ్ళిద్దరూ బయలుదేరే శ్రీనివాస్ వాళ్ళ ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు మర్యాదగా వాళ్ళ పిల్లని వాళ్ళకిచ్చి పంపిస్తే ఏ దరిద్రమూ ఉండదు. కానీ మేము పంపం, మా పరువు పోద్దే, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి అని వీళ్ళు అడ్డం తిరిగారు. ఒళ్ళు మండిపోయిన కమలాకర్ యశోధర వెళ్ళి ఇక పోలీస్ కేసు పెట్టి పెద్ద పెద్ద పోలీసులందరినీ ఇక రంగంలోకి దించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించేసరికి ఇక పోలీసులందరూ వచ్చి వీళ్ళింటి మీద దాడి చేస్తే వసుధారని ఒక రూమ్లో పెట్టి వీళ్ళు హౌస్ అరెస్ట్ చేయటం, ఆ తర్వాత రెడ్ హ్యాండెడ్గా వీళ్ళందరూ దొరికిపోయారు. దాంతో శ్రీనివాసు ఆ కడుపు నాకు రాల, ఆ కడుపులో పిల్లలు నా పిల్లలు కాదు అని పెద్ద పెద్దగా అరుస్తూ రంకెలేస్తూ పోలీసులు కలింకపోతే వీళ్ళందరినీ చితకబాదుకుంటూ జీపులో పడేసి తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. సాక్ష్యాధారాలతో సహా మొత్తం రుజువైందే. ఎంత దాంట్లో కూడా ఆ కడుపు ఎవరికి వచ్చింది అని అడిగితే ఇంటెళ్ళ పాది కూడా నోరిప్పలేదు గౌతమ్కి వచ్చిందని. ఎందుకంటే ఆల్రెడీ శ్రీనివాస్ చెప్పున్నాడుగా గౌతమ్ వాళ్ళ నాన్నకే వీళ్ళకున్న దానికన్నా 25 రెట్ల ఆస్తి ఎక్కువ ఉందని, వాళ్ళకి మంది మార్బలు ఉందని, బలగం ఉందని, ఇప్పుడు మళ్ళీ వాళ్ళని దించితే లేనిపోయిన తలకాయ నొప్పి, ఇది పెద్ద మ్యాటర్ చేసేస్తారనే దాంతో ఇక ఏమో ఎవడో ముక్కు మొహం తెలియనోడిని తీసుకొచ్చి చేయించాడు, మాకు తెలీదు ఆ కడుపు ఎవడికొచ్చిందో అనేసారు. అనేసరికి ఇక జడ్జు ఏమ్మా విడాకులు తీసుకుంటావా అంటే తీసేసుకుంటానండి నేను అంది వసుధార. అన్న తర్వాత ఇంక వేరే ఆప్షన్ ఏముంది, శ్రీనివాసతో వసుధారకి విడాకులు ఇప్పించేసి ఆ తర్వాత ఎలిమని కూడా బేబీ కూడా ఉంది కాబట్టి కడుపులో ఎంత అన్యాయం చేశారు కాబట్టి శ్రీనివాస్ వాటా ఆస్తి వసుధారకు వచ్చేలా రాయించే ఆ తర్వాత వీళ్ళకి అసలు లైఫ్ పడాల్సిందే. అయితే ఆ అమ్మాయిని డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస, అటెంప్ట్ మర్డరు ఇవన్నీ కలిపి పడాల్సింది. జడ్జిల దగ్గర నుంచి కొనేసి మినిస్టర్ల దగ్గర నుంచి ఇన్ఫ్లుయెన్స్లు వాడి ఒక్కొక్కళ్ళకి 7 ఏళ్ళు శిక్ష పడేలా చేయించుకున్నారు. అంతా దాంట్లో కూడా ప్రభాకర్కి డాక్టర్ లైసెన్స్ క్యాన్సిల్ అయిపోయింది. శ్రీనివాస్కి పిచ్చెక్కింది, వీడు సైకోగాడు, శాడిస్ట్ గాడని హాస్పిటల్కి తీసుకెళ్ళి పడేయమన్నారు. ఇక కోర్టు వాళ్ళు ఇక కుమారిని నారాయణని జైల్లోకి తోసేయమన్నారు. ఇలా అయిన తర్వాత ఇంత దానిలో ఆ కడుపులో బిడ్డకి తండ్రి ఎవరో తెలియకుండానే వాళ్ళు జైల్లోకి వెళ్ళిపోయారు. యశోధర కమలాకర్ ఆ వచ్చిన ఆస్తిని పిల్ల పేరు మీదే పెట్టి ఇక పిల్లని తీసుకొని ఊరికి చేరుకున్నారు. వీళ్ళలా ఊరికి చేరుకున్నారో లేదో ఉడుగులు లేని పిడుగుల్లాగా సులోచన కొడుకులు కోడళ్ళు వచ్చి పడ్డారు. వచ్చి పడి ఎవరితో కడుపు చేయించుకున్నా అసలు వాడికి మగతనం లేక వాడే ఎవరినైనా గదిలోకి పంపాడా, నువ్వే రోజుకొకడితో గంటకొకడితో నువ్వే పక్క పంచుకున్నావు
చేసుకున్నావా అని వసుధారను పడేసి చావగొట్టి యశోధర కమలాకర్రావు నానా మాటలు అని ఊళ్ళో ఎవరికీ తెలియని విషయాన్ని ఊరంతా టామ్ చేసి పెట్టి వెళ్ళారు. ఊళ్ళో వాళ్ళంతా అనే మాటలు భరించలేక, వీళ్ళు రోజు మాట్లాడే మాటలు తట్టుకోలేక వసుధార ఉరేసుకోబోయింది. అమ్మ, ఇప్పుడు మేమున్న ఈ బాధలో నువ్వింకా దూరం అయ్యే మమ్మల్ని నరకం పెట్టకే, గుండెకోతను తట్టుకోగలుగుతున్నాం, కడుపు కోత కూడా పెట్టకు తల్లి అని కాళ్ళు పట్టుకున్నారు యశోధర కమలాకర్. ఆ తర్వాత వసుధారకి నెలలు నిండినే బాబు పుట్టాడు. బాబు పేరు దివ్యాంశ్ అని పెట్టుకున్నారు. పెట్టుకోగానే మళ్ళీ వచ్చి మొత్తానికి విటుడితో కన్నా కొడుకునే కన్నావేమే అని వదనలో నానా మాటలు అన్నారు. ఆ మాటలకి వసుధార పురుగుల మందు తాగేస్తానని ఏడుపు. నీకు ఒక్కటే చెప్తున్నామమ్మా, మేము నీకు మళ్ళీ చెప్తున్నాం, వాడు నీ బిడ్డ, నీ రక్త మాంసాలు పంచుకొని పుట్టిన బిడ్డ. చూడు, చందమామలాగా ఎంత అందంగా ఉన్నాడో చూడటానికే, తల్లి బిడ్డ కోసమైనా బ్రతకాలే అని యశోధర కమలాకర్ దిగులుతో వసుధార బిడ్డకి 3వ నెల రాగానే ఒకరోజు రాత్రి పడుకున్న వాళ్ళు వీళ్ళు మాట్లాడే మాటలు, ఊళ్ళో వాళ్ళు అనే మాటలతో ఇక పడుకొని మళ్ళీ లేవలేదు. ఆ తర్వాత సులోచన కొడుకులు కోడళ్ళు అక్కడికి వచ్చి యశోధరని కమలాకర్ని తగలబెట్టేసి, ఆ తర్వాత ఊళ్ళో జనాలందరి ముందు ఇక దీని రెస్పాన్సిబిలిటీ మేము చూసుకుంటాంలే, పోండే అన్న తర్వాత బయలుదేరు పిల్లాన్ని తీసుకొని అన్నారు వసుధారని. ఎందుకు? నేను చదువుకున్నాను, నేను ఉద్యోగం చేసుకోగలను, నాన్న నా పేరు మీద పొలము డబ్బు అప్పచెప్పాడు, అలాగే శ్రీనివాస్ తరపు నుంచి కూడా 4 రూపాయలు వచ్చినాయి, మా బ్రతుకు మేము బ్రతకగలం, నేను ఎక్కడికి రాను అన్న తర్వాత ఎందుకు రావే అని పెడరెక్కలు విరిచి అర్ధరాత్రి పూట కారులో వేసుకుని వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇక అక్కడ ఒక ఆయాని మాట్లాడి వసుధార దగ్గర నుంచి బాబుని లాగేసుకుని, నీ కొడుకు కోసమైనా నువ్వు కుక్కల్లే ఇక్కడే పడుండాలి, నోరెత్తినట్టున్నా బయటకు పారిపోదాం అనుకున్నా వీడి పిల్ల ప్రాణాలు పైన గాల్లో కలిసిపోతాయి, జాగ్రత్త అనేసరికి వసుధారకి పేగులు తెగిపోయేంత దుఃఖం వచ్చింది. బాబుని చాలాసార్లు ఒళ్ళో పడుకోబెట్టుకొని, నువ్వు పెద్దయ్యాక నాన్నెవరు అంటే ఏం చెప్పనమ్మా నీకు, ఇంతకీ ఏ తండ్రి బిడ్డవరా నువ్వు, నేను కుంతినైపోయానా, నువ్వు కర్ణుడివైపోయావా, ఈ అమ్మ బ్రతుకుతుందంటే బ్రతకడానికి కారణమే నువ్వు నాన్న, నువ్వు లేకపోతే నాకు బ్రతకాలని కూడా లేదయ్యా అన్న మాటనే వసుధార బలహీనత కింద తీసేసుకున్నారు. ఇటువైపున సులోచన కొడుకులు కోడళ్ళు. ఇక్కడ కథ ఇలా జరుగుతూ ఉండగా అసలు ఏం చేద్దామంటారు దీన్నే అని వాళ్ళు వసుధారను పడేసి కొట్టడం, నానా మాటలు అంటాం, రోజు మాటలతో తూట్లు పొడి చేయటం ఏమీ లేదు. మనకు వయసు పెరిగే కొద్దీ దానికి వయసు పెరుగుద్ది కదా, చదువుకున్నాననే తెలివితేటలు పొగరు బలిసి కొట్టుకుంటుంది. దాని కొడుకునే మనం మన గ్రిప్పులో ఉంచినంతకాలం అది కుక్కల్లే మన దగ్గర పడుండాల్సిందే. ఇప్పుడు కాకపోతే ఇంకో 5 ఏళ్లకో 10 ఏళ్లకో దాని పేరిట ఉన్న దాని మొగుడిది కోట్ల ఆస్తి వచ్చింది. దాంతోపాటు మీ నాన్న పెట్టిన పొలము గిలము మొత్తం ఆస్తంతా దాని పేరిట ఉంది. అదంతా రేపు అది చచ్చినట్టు మనకు పెట్టకపోతే ఒక రోజుకి దాని కొడుకునే అసలు గాయబ్ చేసేస్తామని బెదిరిస్తే అదే దడుచుకుంటుంది. అప్పుడు దాకా ఇంటి పని వంట పనికి పనోళ్ళు కావాలి కదా, 2 ఇళ్లలో చేయటం అంటే మాటల, మన పిల్లలకి చెయ్యాలి, మనకి చెయ్యాలి, దాన్ని ఎటు హౌస్ అరెస్టే చేసాం, అది ఎటు తప్పుకోలేదు, దాని కొడుకుని మనం లోపల ఉంచినంత కాలం అని చెప్పి ఆ అమ్మాయిని అలా ఫిక్స్ చేశారు. ఇక్కడ కథ ఇలా జరుగుతుంటే ఇక మరొక వైపున ఏ రోజైతే అమ్మా నాన్నలకి సెండ్ ఆఫ్ చెప్పి అమెరికా వెళ్ళాడో గౌతమ్, అప్పటి వరకు గౌతమ్ నిజంగా వర్జినే, ఏ ఆడదాంతోనూ కలిసింది లేదో. అలాంటిది వసుధారతో ఇంటిమేట్ అయి వెళ్ళిన తర్వాత వయసు అనుకోవాలో కోరికలు అనుకోవాలో కానీ ఒకవైపున బ్యాండ్లో వర్క్ చేస్తున్న ఏదో పిచ్చి ఆలోచనలన్నీ రావటం, దానికి తోడు పడుకుంటే చెమట్లు పోసుకొచ్చేయటం, ఎవరో ఒక ఆడదాంతో తను చాలా క్లోజ్గా కలిసినట్టు అనిపించటం, నీడల్లాంటి ఆకారాలు ఏవో కనిపించటం, దాంతో గుండె జల్లుమందే. అలా ఒకరోజు కాదు 2 రోజులు కాదు, పోనీ ఎవరైనా ఆడవాళ్లతో తన కోరిక తీర్చుకుందామంటే నాన్న చంపేస్తాడని ఇక 10 బాటిల్స్ నీళ్లు తాగే నెత్తి మీద కూలింగ్ వాటర్ పోసుకుని వెళ్ళి షవర్ల కింద కూర్చోవటం మొదలుపెట్టాడు. గంటలు బాత్రూంలోనే గడిచిపోతుంది. దాంతో ఈ నరకం భరించలేక వెళ్ళి డాక్టర్తో మాట్లాడితే డాక్టరు, నువ్వు అందరిలాంటి అబ్బాయివే కాదు, నీకు నిజం చెప్పాలంటే గనక
పర్ఫెక్ట్ మ్యాన్కి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ నీకున్నాయి అని అన్ని టెస్టులు చేయించిన వాళ్ళు కొంతవరకు నువ్వు ఈ ట్యాబ్లెట్స్ వాడితే నీ కోరికలు కంట్రోల్లో ఉంటాయి, నువ్వు ఎంత త్వరగా పెళ్లి చేసుకుంటే అంత మంచిది అని చెప్పారు గౌతమ్కి. నిజానికి జరిగిన విషయం ఏంటంటే ప్రభాకర్ ఇచ్చిన అడ్డమైన ఇంజెక్షన్లో అడ్డమైన మెడిసిన్స్ డ్రగ్స్ గౌతమ్కి ఎక్కించడం వల్ల గౌతమ్కి ఒకేసారి 100 మంది మగాళ్ళకి కలిగే కోరిక ఒక ఆడదాని మీద కలగటం మొదలైంది. దాంతోపాటు ఒక ఆడది కావాలనిపించటం, ఆడదాని సాంగత్యం పొందు కావాలనిపించటం, ఎలాగైనా సరే ఒక ఆడదానికి క్లోజ్ అవ్వాలనిపించటం, ఇవన్నీ మనసులో థాట్స్ రూపేణా వస్తున్న అమ్మ, నాన్న, అత్త ఇవన్నీ గుర్తుకొచ్చి తప్పుడు పనులు చేయలేక ఇక డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్లు 1 కాదు 2 కాదు 3 4 కూడా వేసేసుకుంటున్నాడు గౌతమ్. ఇక అంతకుముందు ప్రభాకర్ ఇచ్చిన ట్యాబ్లెట్ల వల్ల జరిగిన మరొక ఇది ఏంటి అంటే గౌతమ్కి ఒకవైపున జరిగిపోయిన గతం గుర్తు రావటం. అయితే ఆ డాక్టర్ ఇచ్చినటువంటి ట్యాబ్లెట్లు ఆయన అనుకుని ఇచ్చినా అనుకోకుండా ఇచ్చినా దేవుడు ఒక్కోసారి డాక్టర్ల రూపంలో మనకి మేలే చేస్తాడని ఆయన ఇచ్చిన ట్యాబ్లెట్ల వల్ల మైండ్ అంతా రిలాక్స్ అయిపోయి గౌతమ్ చాలా ప్రశాంతంగా పడుకొని నిద్రపోయేలాగా ఇచ్చాడు ఫారెన్ డాక్టర్. దాంతో గౌతమ్కి మైండ్ రిలాక్స్ అయిపోతే ఎవరికైనా వచ్చేది క్లియర్ థాట్సే. దాంతో ఏదో ఎవరితోనో కలిసినట్టు చాలా క్లోజ్గా ఉన్నట్టు గుర్తొస్తున్నాయి, కానీ అవతల వాళ్ళెవరో గుర్తురాక పిచ్చెక్కిపోతుంది గౌతమ్కి. ఈలోపు ఇటు గౌతమ్ వాళ్ళ నాన్న చక్రవర్తి ఫోన్ చేశాడు. నువ్వు వెళ్ళి సంవత్సరం అయింది నాన్న అంటే, ఆ డాడీ చెప్పండి అంటే, నీకోసం ఒక సంబంధం చూసాం అని అమ్మాయి ఫోటో పంపిస్తే ఎక్కడో చూసినట్టుందే, నీకు మరదలవుద్దే, నాకు దూరపు చుట్టాల అమ్మాయి, నేను మేనమావనవుతాను అని చెప్తే, ఓహో చిన్నప్పుడు మీ ఇద్దరు కలిసి ఆడుకునేవాళ్ళు, అమ్మాయి ఎంటెక్ చేసింది, ఉద్యోగం చేస్తుంది, కాకపోతే ఒకప్పుడు ఆస్తులున్నాయేలే కానీ ఇప్పుడు బాగా దెబ్బతినిపోయారా, తినటానికి ఉండటానికి ఏమీ లేదు. నువ్వు ఆ రోజు అడిగావే అమ్మలాంటి అమ్మాయి, అత్తలాంటి అమ్మాయి, ఆ వసుధార లాంటి అమ్మాయినే, అలా కాకపోయినా ఈ అమ్మాయి వాళ్ళల్లో ఒక 30-40% క్వాలిటీస్ ఉన్న అమ్మాయి, మంచి అమ్మాయి, చేసుకో నాన్న అని చెప్తే, అది కాదు డాడీ అంటే, నాకు కొంచెం టైం కావాలన్నాడు గౌతమ్. ఇంకా ఎంత టైం తీసుకుంటావురా, ఏమైనా చిన్నపిల్లాడిని అనుకుంటున్నావా, మాకు మనవాళ్ళు మనవరాళ్ళని ఎత్తుకోవాలని ఉండదా అంది ప్రియంవద. అనేసరికి ఎటు తనకి ఏదేదో పిచ్చి పిచ్చి థాట్స్ వస్తున్నాయి. వైఫ్ ఉంటే వైఫ్తో ఇంటిమేటెడ్గా క్లోజ్గా ఉంటే ఈ థాట్స్ అన్నీ నిజంగానే తనకు రావేమో కదా అనే దాంతో, సరే డాడీ మీ ఇష్టం అని చెప్పాడు. వింధ్యకి ఫోన్ నెంబర్ ఇచ్చి గౌతమ్తో ఫోన్ చేసి మాట్లాడుకోమన్నాడు చక్రవర్తి. వీడియో కాల్ చేసింది వింధ్య. మాటకు ముందు ఒక 100 సార్లు బావా, మాటకు వెనకాల ఒక 100 సార్లు బావా అంటే, గౌతమ్ అని పిలువు, నువ్వు నేను ఏమీ క్లాస్మేట్స్ కాదు, ఫ్రెండ్స్ కాదు, పైగా మన ఇద్దరికీ అంత క్లోజ్ రిలేషన్ కూడా ఏమీ లేదు కదా, పర్లేదు నాకు బావంటేనే బాగుంది అంది వింధ్య. అన్న తర్వాత, ఇంతకీ బావా మనం పెళ్ళైన తర్వాత ఎక్కడుంటాం, నేను ఒక చోట అంటూ ఎలా ఉంటానో, నాకు ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉంటాను, కేరళలో కాన్సెప్ట్ ఉందంటే వెళ్ళాలి, బాంబేలో ఉందంటే వెళ్ళాలి, యూకే అంటే వెళ్ళాలి, యుఎస్ అంటే వెళ్ళాలి, యూరప్ అంటే వెళ్ళాలి, జర్మనీ అంటే వెళ్ళాలి, జపాన్ అంటే వెళ్ళాలి, నేను ఒక చోట ఉండే ఉద్యోగమా ఏంటి నాదే అంటే, సరేలే అలాగైతే అనేసింది వింధ్య. అన్న తర్వాత, నీకేదైనా ప్రాబ్లం అయితే చెప్పు. ఆహా నాకే ప్రాబ్లం లేదు బావా అని వింధ్య ఫోన్ పెట్టేసిన తర్వాత, ఏంటంటే అన్నాడు వింధ్య వాళ్ళ అమ్మ నాన్న. ఆ ఎదవ ఒక చోట ఉండడంట, ఆడే అమెరికాలోనే ఉండి ఒక ఉద్యోగం చేస్తాడేమోలే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంఎస్ఓ చేయొచ్చు, చేసే నేనెటు శుభ్రంగాను ఏ ఉద్యోగమో చేసుకొని లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు అంటే, ఇప్పుడు లైఫ్ ఎంజాయ్ చేయడానికి వచ్చిన ఇదే ఉందే, నువ్వు వాడు అమెరికాలో ఉన్నా నువ్వు ఎంఎస్ చేసి ఉద్యోగం చేసి నువ్వు మహా అయితే కనుక డబ్బులు సంపాదించి మాకు పంపాలేమో, అదే నువ్వు వాడిని పెళ్లి చేసుకుంటే బూడిల బుట్లో పడ్డట్టే, వాడికి ఎన్ని కోట్ల రూపాయలు ఆస్తుందో వాళ్ళకే లెక్క తెలియదు, నిన్ను ఊడికినే ఇచ్చి చేస్తున్నావు అనుకుంటున్నావా, వాడిని పెళ్లి చేసుకున్నావు అనుకో, వాడమ్మ బాబులు చెప్పాలంటే వాడి బాబు వెర్రి నాగన్న, వాడమ్మ పెద్ద పిచ్చి మాలోకం, వాళ్ళింట్లో 7 తరాలు నాటి నగలే ఎన్నున్నాయో తెలుసా, వాళ్ళ మేనత్త ఆస్తి అంతా వీడికే వచ్చి పడిందే, వాడిని చేసుకుంటే నువ్వు మమ్మల్ని తీసుకెళ్ళి ఆకాశంలో పెట్టి చూసుకోవచ్చే, దానికి తోడు వాడు పర్ఫెక్ట్ మగాడు, అందగాడు, వాళ్ళ నాన్న వాడిని తప్పుడు పనులు చేయకుండా కడిగిన ముత్యంలాగా పెంచాడు, వాడికి అన్నీ ఫస్ట్ నీతోనే హ్యాపీగా లైఫ్, నువ్వన్నా వాడిని వీడిని అని ప్రేమించి 1-2 సార్లు కాలు జారిన బాపతి కానీ వాడు అది కూడా చేయలేదు, అలాంటి వాడు దొరకటం నీ అదృష్టం కాదో, డబ్బు
డబ్బులకేం కరువు, దేశ విదేశాలు తిరగొచ్చు, ఎంత కావాలంటే అంతా ఎంజాయ్ చేయి, వాళ్ళు అలాంటివి పట్టించుకోరు, కానీ నువ్వు చాలా కన్నింగ్గా యాక్ట్ చేయాలి, గుర్తుపెట్టుకో అని వింధ్యకి వాళ్ళమ్మ నాన్న చెప్తే ఓకే అయితే అనేసింది వింధ్య. గౌతమ్ ఇండియాకి వచ్చాడు. ఇండియాకి రాగానే ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు బావా నాకు ఏ చీర బాగుంది, ఏ డ్రెస్ బాగుంది, ఏ నగలు బాగున్నాయి, ప్లీజ్ నాకు కొంచెం మైండ్ ఏం బాగాలేదు, నువ్వు తీసుకోవా అంటే ఏమైంది బావా, కొత్త ట్యూన్స్ గురించి ఆలోచిస్తున్నానులే అనేశాడు గౌతమ్కి. కానీ పదే ఏదో ఆలోచనలు ఆ ఆలోచనలకు అంతు చిక్కట్లేదు. అసలు ఎంత ఆలోచించినా బ్రెయిన్ పనిచేయట్లేదు. దాంతో ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చిందే. ఎంగేజ్మెంట్ రోజున ఇంకాసేపట్లో ముహూర్తం ఉంది అనగా రాత్రంతా నిద్ర లేదు, పడుకుంటే పిచ్చి థాట్స్. దాంతోనే వెళదాం పదనాన్న ఫంక్షన్ హాల్కి అంటూ ఉండగా డాక్టరు ఇచ్చిన ట్యాబ్లెట్లు 1 కాదు 2 కాదు ఒక 10 మింగేశాడు గౌతమ్. దాంతో ఒకవైపున నీరసం, ఆ నీరసానికి తోడు ఇక తాగుదాం అనుకున్న వాడల్లా ఒకసారి తాగితే శ్రీనివాస్ వాళ్ళ ఇంట్లో రియాక్షన్ ఇచ్చిందే అనే దాంతో తాగకుండా అలా షవర్ కింద నుంచున్న తర్వాత వచ్చి తల తుడుచుకొని కూర్చున్న తర్వాత మంచినీళ్ళు తాగే అలా ఒక్కసారిగా తలంతా విపరీతంగా నొప్పి వచ్చేసరికి మనిషి అలా కళ్ళు మూసుకున్నాడు. ఒక్కసారిగా మొత్తం కళ్ళ ముందు జరిగినట్టు గుర్తొచ్చేసింది. ఆ రోజు శ్రీనివాస్ వాళ్ళతో కలిసి తను మందు తాగటం, ఆ తర్వాత ఫస్ట్ పెగ్గుకే తను పడిపోవటం, ఆ తర్వాత తన్నే ఎవరో లేపుకెళ్ళి వసుధార పక్కన పడుకోబెట్టడం, వసుధారతో తను చాలా ఇంటిమేటెడ్గా క్లోజ్గా ఉండటం, 15 డేస్ పాటు తను స్పృహలోకి రాకపోవటం, నగ్నంగా అమ్మాయి పక్కన పడి ఉండటం, ఆ అమ్మాయి ఆ జరుగుతున్నంతసేపు మత్తులోనే ఉండటం, ఆ తర్వాత తనని లేపుకొచ్చి స్నానం చేయించటం, తనకేవో మందులు ఇంజక్షన్లు ఎక్కించటం, సెలైన్లు పెట్టడం, ఆ తర్వాత తన అమ్మ నాన్నల దగ్గరికి వచ్చేయటం, అవన్నీ గుర్తొచ్చి దేవుడా అనే తలకాయ పట్టుకొని కూర్చుండిపోయి స్నేహితుడి భార్యతో నీలాంటి అమ్మాయిని చేసుకోవాలనుంది, నీలాంటి అమ్మాయి నీకు అక్కగా చెల్లిగా ఉన్నారా, నువ్వైతే నాకు బాగుంటావు అని అనుకుంటే ఏంటి భగవంతుడా నువ్వు ఎలా చేశావో, స్నేహితుడు భార్యతో వావి వరుసలు లేకుండా తప్పుగా ప్రవర్తించానా, నాకు క్షమ ఉంటుందా, అమ్మ ఆ రోజున అందుకే హారతి ఆరిపోయింది అందే, నాన్న ఆడదాని ఉసురు ఊరికే వదలదు అంటాడు. ఇప్పుడు నేను ఇంత మహాపాపాన్ని ఎలా చేశాను, అసలు ఆ రోజు నాకు ఏమైంది, అంత అన్కాన్షియస్లో నేను ఎందుకున్నానో, వాళ్ళేమో మందు తాగాను రియాక్షన్ ఇచ్చిందని చెప్పి అబద్ధాలు ఆడారో, అసలు నన్ను ఎవరు గదిలోకి తీసుకెళ్లారో, తనతో ఎవరు క్లోజ్ చేయించారో, ఆ తర్వాత నన్ను ఎందుకు వాళ్ళు తరివేసినట్టే పంపించేశారో, ఏం జరిగింది ఆలోచనలకు ఎక్కడ పొంతు దొరకలేదు. దాంతో ఈ విషయం దాయాలనుకోలేదు. ముందు వెంటనే వాళ్ళ అమ్మ నాన్నని లోపలికి పిలిచి ఇలా తప్పు చేశాను నాన్న, ఇలా జరిగింది కానీ కావాలని చేయలేదు అనేసరికి చక్రవర్తి చంపలు వాయించేశాడు గౌతమ్మే. స్నేహితుడు ఇంటికి వెళ్తే స్నేహితుడు భార్యతోనే తప్పు చేశావా, ఆ అమ్మాయి నచ్చిందని అన్నిసార్లు అన్నావు, కావాలని నువ్వే ఆ అమ్మాయికి ఏదైనా కలిపిచ్చి ఏ డ్రగ్సో నువ్వు వాడుతూ తప్పు చేశావా, నాన్న నాలో ప్రవహిస్తుంది నీ రక్తం, ప్రాణం పోయినా నేను అలాంటి తప్పుడు పనులు చేయను, తనలాంటి అమ్మాయి కావాలనుకున్నాను, తన అక్కో చెల్లో ఉంటే చేసుకుందాం అనుకున్నాను, అంతేకాని తనతోనే వావి వరుసలు మర్చిపోయి స్నేహితుడి భార్యతో తప్పు చేసేంత నీచుణ్ణి కాదు నాన్న నేను, అసలు ఏం జరిగిందో నాకు తెలియదు నాన్న, వాళ్ళైతే ఇలా చెప్పారో, ఇలా జరిగిందని మొత్తం తనకి గుర్తొచ్చిందంతా పింటూ పిన్ని చెప్పి అమెరికా డాక్టర్కి ఫోన్ చేసి మాట్లాడితే ఒక్కొక్కసారి ఎప్పుడెప్పుడో జ్ఞాపకాల్లో నిక్షిప్తమైపోయినటువంటి నిజాలు చాలా కూడా ఆ ట్యాబ్లెట్లు వాడటం వల్ల మైండ్ రిలాక్స్ అయిపోయి గుర్తొస్తాయి. ఇది చాలా రేర్గా ఉండే ఆ వాళ్ళల్లో జరిగేదే. వాళ్ళకి మైండ్ చాలా రిలాక్సింగ్గా ఉంటేనే లేదా ఓవర్గా స్ట్రెస్ అయితేనే ఇలా జరుగుద్దని ఆయన చెప్పాడు. ఒకవైపున ఎంగేజ్మెంట్ టెన్షను, ఒకవైపున తను ఎవరితో క్లోజ్ అయ్యాడో తెలియని టెన్షను, దాంతో ఒక్కసారిగా ఇవన్నీ గుర్తొచ్చాయని గౌతమ్కి అర్థమైంది. ఇంత దాంట్లో చక్రవర్తి నిజమేమీ దాయాలనుకోలేదు. వింధ్య వాళ్ళని పిలిచి ఆయన ఈ విషయం చెప్తే నేను చేసుకుంటాను మామయ్య బావనే అంటే ఏ అని అడిగాడు ఆయన. ఏమీ లేదు మామయ్య, బావ మత్తులో చేశాను, తాగి తెలియక చేశాను అంటున్నాడు కదా, వాళ్ళ కోడల విషయం బయట పెట్టుకోవటం ఎందుకని బావను పంపించేశారేమో, ఇప్పుడు వాళ్ళ కోడల విషయం బయట పెట్టుకున్నప్పుడు మనం ఎందుకు బావేదో తప్పు చేసినట్టుగా ఇలా మాట్లాడుకోవటం, కానీ నేను చెయ్యాలనుకోవట్లేదమ్మా, వాడికి నీకు
నీకు ఈ ఎంగేజ్మెంట్ ఆపేద్దాం అనుకుంటున్నాను అని చక్రవర్తి అనేసరికి గొంతులో పచ్చెలక్కాయ అడ్డం పడింది వింధ్య వాళ్ళకే. నేను దెప్పను మావయ్య, నువ్వు దెప్పుతావా దెప్పవా అన్నది కాదమ్మా ఇక్కడ ముఖ్యమైన విషయం. ఇక్కడ నువ్వు ఆడపిల్లవే, అక్కడ వసుధార ఆడపిల్లే. ఒకవేళ వీడి వల్ల జరిగింది పొరపాటు అనుకో, సరిదిద్దాలి. తప్పు అనుకో, వీడికి శిక్ష విధించాలి, వీడికి పనిష్మెంట్ ఇవ్వాలి. అసలు నేను వీడిని కంప్లీట్గా నమ్ముతున్నదే లేదో. ముందు నిజానిజాలు నిగ్గు తేల్చేంత వరకు నేను అసలు ఈ పెళ్ళి ఈ ఎంగేజ్మెంట్ గురించి ఆలోచించట్లేదు. నీ పెళ్ళికి ఇదిగొమ్మ ₹1,00,00,000 చెక్కు, నీకు నచ్చిన వాడిని, నువ్వు మెచ్చిన వాడిని, నిన్ను మెచ్చిన వాడిని చూసి పెళ్లి చేసుకోండి. మిమ్మల్ని పిలిచి అవమానించామనుకుంటే క్షమించండి, ముందు పద నువ్వు ఇక్కడి నుంచి అని పెళ్ళాన్ని కొడుకుని తీసుకొని ఆయన బయలుదేరిపోయాడు. అసలు ఈ గొడవ మొదలైంది ఎక్కడ? శ్రీనివాస్ వాళ్ళ ఇంటి దగ్గర. సో శ్రీనివాస్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే ఇంటికి తాళాలు వేసి ఉన్నాయి. పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చక్రవర్తి అమ్మ పక్కింట్లో ఉండే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే, ఏమండి ఆ ఇంట్లో ఒక వింతలు జరగలేదండి నాయన, ఆ ఇంట్లో వాళ్ళ రెండో అబ్బాయికేమో మగతనం లేదంట. వాళ్ళ అమ్మా నాన్నలు ఆ విషయం ఆడి చిన్నప్పటి నుంచి గేఫెలు అనేది దాశారంట. పెద్ద కొడుకుని డాక్టర్ని చేసి ఆడికి మందులు వాడారంట. ఆళ్ళలో స్పందనలు కలగలేదంట. ఆడు మగాడు కాదని బయట ప్రపంచానికి ఎక్కడ తెలుసుద్దోనని వసుధార అనే పల్లెటూరు పిల్లనిచ్చి పెళ్లి చేశారు. ఆ తర్వాత ఆ పిల్లని ఎవరితోనో కలిపిచ్చి గర్భవతిని చేయించాడు. ఆ పిల్లకి నిండు నెలలు వచ్చినాయండి. ఆ కడుపులో పిండం నాది కాదు, నేను నీతో కలవలేదు, నువ్వెవరితోనో కలిసి కడుపు తెచ్చుకున్నావు అని ఆ పిల్లని మటన్ కత్తులు పెట్టి నరికేయాలనుకోవటం, కొరకటం, కొట్టడం, నానా నరకాలు పెట్టాడండి వాడు. ఆ చిత్రహింసలు తట్టుకోలేక పాప మా పిల్ల దొంగతనంగా వాళ్ళ అమ్మా నాన్నల్ని పిలిపించింది. వాళ్ళు వచ్చి పోలీస్ కేసు చేసి పెద్ద కేసు అయిపోయింది. వీళ్ళు ఆ విషయం మీడియాలకు వెళ్ళనివ్వకుండా ఇన్ఫ్లుయెన్సులు వాడి లైఫ్లు పడకుండా శిక్షల నుంచి తప్పించుకొని 7 ఏళ్ళు శిక్షలు పడి ఆ శ్రీనివాస్ గారిని మెంటల్ హాస్పిటల్కి తోసేసి వాళ్ళ అమ్మ నాన్న అన్న వదిన మాత్రం జైల్లో ఉన్నారంట. వాళ్ళ అన్నయ్య పిల్లల్ని మాత్రం ఇక వాళ్ళ వదిన వాళ్ళ అమ్మా నాన్న వచ్చి కూతుర్ని థూ అని ఉమ్మూసే, పిల్లల్ని మేము తీసుకెళ్తామని తీసుకెళ్ళి, చెడబుట్టావే పాపిష్టిదానా మా కడుపున, నీ మొగుడిని తీసుకొని నువ్వు ఫారిన్ వెళ్ళిపోకూడదా, నీ పిల్లల్ని పెట్టుకొని దరిద్రపు దానా అనే ఆ పిల్లల్ని తీసుకెళ్ళిపోయారంట. ప్రస్తుతం వాళ్ళు జైల్లో ఉన్నారు. ఆ అమ్మాయి బ్రతికే ఉందా అమ్మ వసుధార ఏమోనండి. ఆ రోజు మాత్రం వాళ్ళ అమ్మా నాన్నలతో ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మేము చూసాం. ఒళ్ళంతా దెబ్బలు, సన్నగా ఎముకలు కూడా అయిపోయింది పేషెంట్ లాగా. అసలు నడవలేకపోతుంది ఆ పిల్ల. నిండు నెలల కడుపుతో ఉందే. బతికిందో సచ్చిందో, పిల్లాడో పుట్టారో పుట్టలేదో ఏమీ తెలియదండి. ఒళ్ళంతా గాయాలు. వీడు దారుణంగా పళ్ళు దిగిపోయేలా అమ్మాయిని కొరికేసి ఇక ఆ అమ్మాయిని కత్తులు పెట్టి గీకేసి, కారాలు కొట్టి, బెల్టులతో కొట్టి, వాతలు పెట్టి నానా నరకాలు చూపించేశాడండి వీడు అని చెప్పేపాటికే ఆయనకి గుండె ఆగిపోయినంత పని అయింది. ఆవిడ కడుపుతో ఉందా అంటే వీడికే అనేపాటికి ఒక్కసారిగా కూర్చుండిపోయాడు గౌతమ్ కూడా. ఆ తర్వాత జైలుకి వెళ్దాం పదమని జైలుకి వెళ్తే ముందు నారాయణ కుమారిని కలిశారు. ఎవరి వల్ల వచ్చింది ఆ కడుపు, ఏం జరిగింది, అసలు ఈ కథ అంతా ఏంటి అని ఆయన అడిగితే ఇద్దరు మాకు తెలియదని లోపలికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ప్రభాకర్ని రాగిణిని పిలిస్తే అప్పుడు ప్రభాకర్ రాగిణి వచ్చారు. వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రభాకర్ వెనక ముందు ఆడితే, మళ్ళీ నేను కేసు రీఓపెన్ చేయిస్తాను, నీకు డాక్టర్ సర్టిఫికేట్ ఒకటేగా క్యాన్సిల్ అయిందే, అలా కాకుండా లైఫ్లు వేయించేస్తాను మీ నలుగురికి కూడా. అప్పుడు మీరేంటనేది ప్రపంచం ఇంకోసారి మీడియాల ముందుకు ఎక్కించి చూపిస్తే కానీ ఉన్న ఈ పరువు కూడా పోదు మీకు. జనాలు మర్చిపోయారు కదా, మళ్ళీ ఓసారి గుర్తు చేస్తాను, నీ తమ్ముడినే బతికుండగానే ఉరి తీయించుతాను అని ఆయన అనేపాటికే, ఎందుకండి పిల్లల గల్లోళ్ళం మీ కాళ్ళు పట్టుకుంటామని రాగిణి జరిగింది మొత్తం చెప్పింది. ప్రభాకర్ జరిగిందంతా చెప్పాడు. శ్రీనివాసు పిచ్చెక్కిందని, సైకోలో తయారయ్యాడని, ఇక మెంటల్ హాస్పిటల్లో పంపించారని, ఆ అమ్మాయిని హింసలు పెట్టాడని, తర్వాత వాడు పొసెసివ్ అయ్యాడని, ఆ ప్రెగ్నెన్సీ వచ్చింది మీ అబ్బాయికేనని, మీ అబ్బాయే కలిశాడని చెప్పేపాటికి ఇక మాట కూడా రాలేదు గౌతమ్కే. బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత 4 వాటర్ బాటిల్స్ నెత్తి మీద పోసుకొని అలా కూర్చుండిపోయాడు రోడ్డు మీదే. ఇక గౌతమ్ కూర్చుండిపోయిన తర్వాత ప్రియంవద అమ్మాయి కడుపుతో ఉందంటండి, ఈ పాటికి డెలివరీ అయ్యి ఉంటుందా, ఆ అమ్మాయి కడుపును పుట్టిన పాపో బాబో మనకి మనవడో మనవరాలో అని ఆయన మొహంలోకి చూస్తే, ఇప్పుడు ఆ అమ్మాయి కడుపులో ఉన్నదే మన కొడుకు పిండమే. ఆ అమ్మాయికి వాళ్ళు వెంటనే మళ్ళీ పెళ్లి చేసుండరు. ఆ అమ్మాయికి డెలివరీ అయ్యి ఉంటుంది. ఆ పుట్టిన పాప బాబు మనవాడి రక్తమే, వాళ్ళు మన వారసులే, వాళ్ళు మనకు మనవడో మనవరాలో అవుతారు. జరిగిందే తప్ప
ఒప్ప అనేది ఇప్పటి వరకు మనోడు చేశాడని మనము అనుకున్నాం. కానీ ఇందులో మనోడి తప్పేమి లేదని తెలిసింది కదండి. ఆ అమ్మాయి ఎంతైనా అన్యం పుణ్యవెరుగని ఆడపిల్ల. మనమే వెళ్ళి క్షమాపణ చెప్పి మాట్లాడే ఆ పిల్లని మనోడిని కలిపి పెళ్లి చేద్దామండి. చేసి మన కోడల్ని మనం తెచ్చుకుందాం అంది ప్రియంవద. మనం క్షమాపణలు కాదు ముందు చెప్పాల్సిందే. ఆ పిల్ల కడుపులో బిడ్డకి తండ్రి ఎవరనేది కాదు మనం చెప్పాల్సిందే అన్న తర్వాత గౌతమ్ వాళ్ళ నాన్నను కౌగిలించుకొని ఏడ్చాడు. ఎందుకురా అంటే, నేను ప్రమాణం చేసి చెప్తున్నాను డాడీ, తను మోసం చేయాలని నేను ఫారెన్ వెళ్ళిపోలేదు. నాకు నిజంగా గుర్తులేదు నాన్న. వాడుకొని ఒక ఆడదాన్ని వదిలేసేంత నీచుణ్ణి కాదు నేను. ఎవరన్నారా అలా నిన్ను? నీలో కూడా ఉంది నా రక్తమేనని. ముందు వీళ్ళు డైరెక్ట్గా యశోధర కమలాకర్ ఉన్న ఊరికి వెళ్ళారు. వెళ్తే అక్కడ ఊళ్ళో జనాలు ఇక వాళ్ళ అల్లుడితో విడాకులైన తర్వాత వాళ్ళ అమ్మాయి నిండు నెలలతో ఉండగా ఇక్కడికి తెచ్చారండి. ఆయనకి 2 భార్యలు, మొదటి పెళ్ళాం కొడుకులు కోడళ్ళు వచ్చి నానా మాటలు అని ఊరంతా ఏకి పెట్టారు. పిల్ల చచ్చిపోతానందే. వాళ్ళు కాళ్ళు పట్టుకున్నారు. తర్వాత పిల్లకి డెలివరీ అయింది. అయిన తర్వాత పిల్లాడు 3 నెలల పిల్లాడు అయ్యాడు. బాబు పుట్టాడా అని గౌతమ్ అడిగితే అవును బాబు అన్న తర్వాత పిల్లాడి పేరు అదేదో దివ్యాంశో ఏదో అని పెట్టినట్టున్నారమ్మా. దివ్యాంశ అందే ప్రియంవద. అన్న తర్వాత అవును అనుకుంటానమ్మా అన్న తర్వాత ఇక ఆ పిల్లాడిని తీసుకుని ఈ పిల్లని ఆస్తి కోసం రమ్మనమన్నారు. నేను రానంటే రానందే. బలవంతంగా అర్ధరాత్రి పూట ఆ పిల్ల నోరు నొక్కేసి పిల్లని వాళ్ళ ఊరు తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడుంటారో మీకు తెలుసమ్మా అని అడిగితే చక్రవర్తి ఉండండి అని ఊళ్ళో మగాళ్ళని అడిగి అడ్రస్సులు ఫోన్ నెంబర్లు తీసుకొని చక్రవర్తి వాళ్ళకి ఇస్తే చాలా సంతోషం అమ్మా అంటే, ఇంతకీ మీరేమవుతారండి అని అడిగారు ఊళ్ళో వాళ్ళు. ఆ అమ్మాయి మా కోడలేనమ్మా, ఆ బాబు మా మనవడే. ఆ కడుపులో పిండానికి కారణం ఇదిగో నా కొడుకేనమ్మా. నా కోడల్ని నా మనవడిని సగౌరవంగా తీసుకెళ్దామనే వచ్చానమ్మా నేను అని చెబితే సంతోషం అండి అన్నారు వాళ్ళు. ఆ తర్వాత వీళ్ళు డైరెక్ట్గా ఇక సులోచన వాళ్ళ కొడుకులు ఉండే ఇంటి దగ్గరికి వెళ్తే బయట పిచ్చిదానిలాగా వసుధార చిరిగిపోయిన చీర కట్టుకొని బయట ఊడ్చుకుంటోంది. గౌతమ్ వాళ్ళని గమనించలా. గౌతమ్ అక్కడ నిలబడి తనే నాన్న వసుధార అని చెప్తే ఆయన అలా అమ్మాయిని చూస్తుంటే లోపల నుంచి వచ్చే అన్నలు అడ్డం లేవే దరిద్రపు మొహందానా, చెడిపోయిందానా, నీతి మాలిందానా అనే కారణం లేకుండా కొట్టారు వసుధారనే. ఆ తర్వాత వదినలొచ్చి నువ్వు వండిన ఫుడ్ పిల్లలు తినలేదంట, పనికి మాలిందానా, మా పిల్లలు తినకూడదని వండుతున్నావా ఏంటే, నీ చేతులు ఎరగా నీ కాళ్ళు ఎరగా, ఏ ఒక మగాడితో కులికింది చాలేదా మళ్ళీ వాడితో కులకాలనిపిస్తుందా నీకు రోజు అనే చాలా దారుణమైన మాటలు మాట్లాడారు. వీళ్ళు అలా గంట నుంచోని గమనిస్తూ ఉండగానే బాబుని ఒక్కసారి చూస్తాను వదిన అని అడిగితే పిల్లాన్ని ఇలా చూపించే లోపలికి తీసుకెళ్ళిపోతే ప్రియంవద చూద్దాం అనుకున్నా ఆవిడకి కనిపించలేదు. ఈలోపు ఇక నీ కొడుకు మా దగ్గరే ఉన్నాడని మర్చిపోకు, కుక్కల్లే నువ్వు మా దగ్గరే ఉండాలని మర్చిపోకు. నువ్వు నీ ఆస్తి ఎప్పుడైతే పెడతావో నీ కొడుకుని అప్పుడే నీకు ఇచ్చేసి నిన్ను వాడిని కలిపి బయటికి గెంటేస్తాం. నీకు ఒకటే చెప్తున్నాను నేను, నీ కొడుకు మీద ప్రేమతో ఆస్తి అంతా వాడికేదో మూట కట్టించాలి, మీ అమ్మా నాన్న జ్ఞాపకాలు ఉన్నాయని నువ్వు నాటకాలు వేస్తున్నావేమో. మా దగ్గర వెధవ నాటకాలన్నీ వెయ్యకే నువ్వు. నీ కొడుక్కి ఇప్పటికే వాడి బాబు ఎవడో తెలియదు, ఎంతమంది కన్నావో ఎవడెవడకు కన్నావో అనేసరికి వీళ్ళు గేటు కొట్టారు. గేటు కొట్టేసరికి ఎవరో వచ్చారు వెళ్ళు చూడు అనేసరికి వసుధార వచ్చి చూస్తే ఎదురుగా గౌతమ్. గౌతమ్ గారు మీరా, ఏంటిలా అంటే ఎలా ఉన్నావు వసు అన్నాడు. అంటే బాగానే ఉన్నానండి, ఇక్కడ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అని అడిగితే లోపలికి రావచ్చా అమ్మ అంటే ఎవరు వీళ్ళు, మా అమ్మ నాన్న, నమస్కారం అండి అంది వసుధార. నమస్తే అమ్మ అన్నాక లోపలికి వచ్చిన తర్వాత వచ్చి లోపలికి కూర్చున్నారు. ఎవరండి మీరు అన్నారు సులోచన కొడుకులు కోడళ్ళు. నా ఊరిది, నా పేరిది, నాకుందెంత అంటే కూర్చోండి, విషయం ఏంటి అని అడిగారు. ముందు బాబుని చూపించండి. మీకెందుకు చూపించాలండి, మీరెవరు అంటే ఆ బాబుకి బాబు వీడే కాబట్టి అన్నాడు ఆయన. అనేసరికి వసుధార గౌతమ్ వైపు అలా చూసింది. ఏంటి అన్నారు అందరూ. ఏంటి అనేసరికి అవును జరిగింది ఇది, జరిగింది ఇది, జరిగింది ఇది అని చక్రవర్తి ప్రియంవద జరిగిన కథ మొత్తం వాళ్ళకి చెప్పుకొచ్చారు. చెప్పుకొస్తే గౌతమ్ వసుధార ముందు మోకాళ్ళ మీద కూర్చున్నాడు. చూడు వసు, నిజం చెప్తున్నాను, ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను నీ ఒంటి మీద చెయ్యేశాను అనే దానికన్నా నిన్నేదో వాడుకుని గర్భవతిని చేసి వదిలేసి వెళ్ళిపోయానని నువ్వు అనుకున్నావేమో. బాబుని తండ్రెవరో తెలియని స్థితి
ఎదురో నిన్ను అనాథలా వదిలేసి వెళ్ళాను అనుకున్నావేమో. ప్రమాణపూర్తిగా చెప్తున్నాను, నాకు నిజంగా జరిగిందేది గుర్తులేదో. గుర్తొచ్చిన తర్వాత నేను ఒక్క నిమిషం ఆగింది లేదో. నిన్ను బాబుని తీసుకెళ్దామని వచ్చాను, నువ్వు నా దానివే అని గౌతమ్ వసుధార చేయి పట్టుకున్నాడు. క్షమించమని అడగాల, లేదంటే ఈ తప్పులో నాకు సంబంధం లేదని చెప్పాలా, నాకేమీ తెలియట్లేదు వసు అన్నాడు. అన్న తర్వాత వసుధార ఏమీ మాట్లాడలేదు. చూడమ్మా, ఇందులో వాడి తప్పు ఏమీ లేదు, నీ తప్పు ఏమీ లేదు. జరిపించిందే అంతా వాళ్ళు. ఇది జరిగిన విషయమని వివరంగా వసుధారకు కూడా చెప్పారు. వసుధార ఏమీ మాట్లాడకపోతే ఏంటేంటే మీ అబ్బాయి మత్తులో ఉండి చేశాడా, ఇది మత్తులో ఉండి చేయించుకుందా, ఇప్పుడు మేము మా కోడల్ని మా మనవణ్ణి తీసుకెళ్దాం అనుకుంటున్నాం, అనవసరమైన విషయాలన్నీ ఎందుకు, పంపిస్తే మంచిదే అన్నారు వాళ్ళు భార్యాభర్తలు. ఎట్టెట్టెట్టెట్టా ఇది మీ కోడలా, ఎట్టా దీని ఒంటి మీద ఆ మత్తులో ఉన్నప్పుడు మీ కొడుకు ఒక్కడే చెయ్యేశాడో, ఆ ఇంట్లో ఉన్న మిగతా మగాళ్ళకి మగతనం ఉందగా వాళ్ళు కూడా వేశారో, అప్పుడు దీనికి ఎంతమంది మొగుళ్ళని వస్తే ఎంతమంది కప్ప చెప్తాం మేము అనేసరికి అక్కడే వసుధారను పట్టుకొని ఏమే పనికి మాలిందానా, తిరుగుబోద్దానా, ఎంతమందితో తిరిగావే అని సులోచన కొడుకులు కొట్టి కోడళ్ళు కొట్టబోతే ఇక గౌతమ్ లేచి ఇక చేతులు కాళ్ళు విరిగిందాకా తన్నాడు వాళ్ళనే. మమ్మల్నే కొడతారా మా ఇంటికి వచ్చి, ముందు మా ఇంట్లో నుంచి బయటికి నడవండి, పిల్లాడు లేడు గిల్లాడు లేడు, ఇది దీని అమ్మ బాబు పోయిన తర్వాత మా మీద పడి అడుక్కు తింటుంటే మేమే ముద్దేస్తున్నాం, ఎక్కడికి పంపే ప్రసక్తే లేదు అని కుక్కల్ని తరిమినట్టు తరుముతుంటే గౌతమ్ చేయి పట్టుకుంది వసుధార. వదలవే వాడి చెయ్యి అని చేతి మీద కొట్టి చెయ్యి విడిపించేశారు. ఆ తర్వాత ఇక గౌతమ్ చేయి పట్టుకొని చక్రవర్తి బయటికి తీసుకొచ్చి ఆగు నాన్న అనే అక్కడే కారు దగ్గర నిలబడి వితిన్ 1 అవర్లో ఇక ఆయన సాయం చేస్తే మినిస్టర్లు అయిన వాళ్ళు, అలాగే ఆయనకి ఫ్రెండ్గా ఉన్న మినిస్టర్లు, దానికి తోడు ఆయనకు పరిచయం ఉన్న సెంట్రల్ మినిస్టర్ల తాలూకా వాళ్ళు, పోలీసులతో సహా మొత్తం బలగం అక్కడికి దిగి ఆడవాళ్ళనేమో లేడీ కానిస్టేబుళ్ళు, మగాళ్ళనేమో ఇక మగ కానిస్టేబుళ్ళు తొక్కు రేగ కొట్టి లోపలున్న బాబుని బయటికి తీసుకొచ్చి ముందు గౌతమ్కి ఇచ్చారు. పిల్లాడిని ఎత్తుకోగానే ఏదో హార్ట్ ఫీలింగ్, పిల్లాడు తన్ని టచ్ చేసి నవ్వగానే పొంగిపోయింది గౌతమ్ మనసు ఒక తండ్రిగా. ఇక ఒకసారి వాడిని ఇవ్వరా అని ప్రియంవద చేతిలోకి తీసుకుని, అచ్చు వీడిని పోలికేరా, నీకున్న పుట్టుమచ్చలన్నీ వీడుకున్నాయిరా, వాడి నవ్వు చూడు చిన్నప్పుడు నువ్వు నవ్వినట్టే ఉంది, ఏమండి కాదు అనేసరికి ఇదిగోండి అమ్మాయి ఆస్తి తాలూకా డాక్యుమెంట్లని చక్రవర్తి చేతికిస్తే తీసుకోమ్మా అన్నాడు ఆయన. అన్న తర్వాత ఇంకొకసారి మళ్ళీ జీవితంలో ఏ వరుసలైనా కలుపుకొని అమ్మాయికి దగ్గర అవ్వాలని వచ్చారో ఏరుకోవటానికి ఎముకలు కూడా మిగలవు, మీ పిల్లలకు అమ్మా బాబులుగా మీరు మిగలర్రా అని చెప్పి పదమ్మా అని చాలా థ్యాంక్స్ వచ్చి హెల్ప్ చేసినందుకు అని, ఇక మీ ఇద్దరు ఒక కారులో రండమ్మా అని వాళ్ళు బయలుదేరబోతుంటే, బాబు నాకు ఇవ్వమ్మా, ఏంటి నాకిమ్మంటుంది ఏమో పెత్తనం అనుకోకమ్మా, వీడు పుట్టిన తర్వాత ఎన్నో ఏళ్ళకి మళ్ళీ మా ఇంట్లో పారాడే పసోడు వీడు, నాకు పిల్లలంటే చాలా ఇష్టం తెలుసా, మీరు ఎంతమందిని కన్నా పెంచుకుంటానమ్మా నేను, ఆ రోజున నా ఆడపడుచు పిల్లల్ని పెంచుదాం అనుకున్నాను, ఆ రాత నాకు లేకుండానే అది వెళ్ళిపోయిందే, నువ్వన్నా నా కోసం వీడిని కనిచ్చావో, వీడిని నాకు ఇవ్వవా తల్లి అంటే వసుధార ఆవిడ చేతికి ఇచ్చేసిందే. ఇచ్చిన తర్వాత రే మీ ఇద్దరు మాట్లాడుకొని రండి మేము వెళ్తామని చెప్పి చక్రవర్తి ప్రియంవదని బాబుని తీసుకొని ఆయన బయలుదేరిపోయి వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి, చూడమ్మా నీకు అమ్మా నాన్నలు లేకపోవచ్చు, కానీ ఒక్కటి చెప్తాను, ఇది తిక్కలదమ్మా అమాయకురాలు, ఇది నీ కన్న తల్లి కన్నా నిన్ను ఎక్కువగా చూసుకుంటుందని చెప్పను, కానీ మీ అమ్మనే మరిపించేలా చూసుకోగలదు, నేను నీకు తండ్రిని అవ్వగలననే నమ్మకమే నా మీద నాకుందే, వీడిని కంటికి రెప్పలా చూసుకుంటామమ్మా మేము, నువ్వు ఒకటి గుర్తు పెట్టుకో, ఇక నుంచి నిన్ను కంటి పాపలా చూసుకుంటాం, అది మాత్రం మర్చిపోకు తల్లి అని తల మీద చేయి పెట్టి, మా వల్ల ఏదైనా తప్పు జరిగిందంటే క్షమించమ్మా అని ముగ్గురు దండం పెట్టారు. వద్దండి అంది వసుధార. ఆ తర్వాత గౌతమ్ వసుధారతో జరిగిందేది నీకు గుర్తు లేకపోయి ఉండొచ్చు, కానీ జరిగిందంతా నాకు గుర్తే ఉంది, నీకు గుర్తుందా ఆ రోజు నేను సరదాగా అన్నాను, దేవుడు
బాగా వినేసినట్టున్నాడు నా మాట. నీలాంటి అమ్మాయినైతే కళ్ళు మూసుకొని తాళి కడతాను, నీకు ఒక అక్కో చెల్లో ఉంటే చెప్పవా వసుధార, నీలాంటి అమ్మాయి కావాలి అని. దేవుడు నిన్నే నా రాతలో బలంగా రాసేసినట్టున్నాడు. జరిగిన దాంట్లో నేనే గతాలు ఎత్తాలనుకోవట్లేదు, ఎవరు తప్పులు మాట్లాడాలనుకోవటం లేదు. ఏది జరిగినా కొన్ని మన మంచిగా అనుకోవాలేమో. ఇప్పుడు నువ్వు నా భార్యవి, నా ప్రాణం, వాడు నా బిడ్డ. మన లైఫ్ ఇక్కడి నుంచి ఎంత హ్యాపీగా గడపాలన్నదే మనం ఆలోచించాలి అని వసుధారకి హారతిచ్చి, గౌతమ్కి హారతిచ్చి బాబుతో సహా లోపలికి తెచ్చుకుంది ప్రియంవద. ఇల్లంతా తిప్పి చూపించింది. వెంటనే చాలా గ్రాండ్గా ఇక పెళ్లి ఏర్పాట్లు చేసి ధూమ్ధామ్గా వసుధారకి గౌతమ్కి బాబుని ప్రియంవద ఎత్తుకొని పెళ్లి జరిపించేశారు. పెళ్ళి అయిపోయిన తర్వాత ఇక బాబుని నేను ఉంచుకుంటానులేమ్మా అని ఒక 2 నెలల పాటు వసుధారని గౌతమ్ని ఇక్కడ ఉంచుకున్నా, ఇక్కడ వైఫ్తో క్లోజ్ అవ్వకూడదు అనే దాంతో వెళ్తున్నాను డాడీ, మళ్ళీ ఒక 1-2 ఇయర్స్ దాకా రాను అన్న తర్వాత బాబుని ముద్దు పెట్టుకొని ప్రియంవదకి ఇచ్చేసింది వసుధార కూడా. ఆ తర్వాత భర్తతో కలిసి వెళ్ళిపోయింది. చాలా హ్యాపీ లైఫ్. నిజంగా ఒక మొగుడు పెళ్ళాన్ని ఎంత ప్రేమిస్తాడా అనేంత రొమాంటిక్గా క్లోజ్గా కలిసి స్నానాలు చేయటం, కలిసి తినటం, కలిసి వంట చేసుకోవటం, ప్రతి చిన్న విషయంలో ఈ ట్యూన్ బాగుందా, ఇది బాగుందా, అది బాగుందా అని కాన్సెప్ట్లకి వసుధారని తీసుకెళ్ళటం, వసుధారకి చాలా ప్రయారిటీ ఇంపార్టెన్స్ ఇవ్వటం, అసలు ఇది కావాలి అని అడక్కముందే తీసుకొచ్చే కాళ్ళ ముందు ఉంచటం, చాలా అపురూపంగా తనకున్న డ్రీమ్స్ అన్నీ ఆ అమ్మాయితో, ఆ అమ్మాయి కలలు ఆశలన్నీ తనే అయి తీర్చడం మొదలుపెట్టాడు గౌతమ్. చాలా హ్యాపీగా ఒక ఆడపిల్ల కన్న కలలో నిజంగా మగతనం ఉన్నాడు, మొగుడుగా దొరికితే ఇంకా ఆడపిల్లకి ఏం కావాలి. చాలా హ్యాపీగా ఉండి వసుధార 3 ఏళ్ల తర్వాత ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత మళ్ళీ ఊరు వచ్చేయమన్నాడు చక్రవర్తి. వచ్చిన తర్వాత గౌతమ్ నీకేమీ పెట్టుకోవద్దా 1 ఇయర్ అని భార్యని కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నాడు గౌతమ్. మళ్ళీ బాబే పుట్టాడు వసుధారకి. అయ్యా దీనికి కొడుకుల సాలొచ్చిందే అనేసింది ప్రియంవద. ఈసారి పుట్టిన బాబుకి దేవాంశ్ అని పేరు పెట్టుకున్నారు. సీమంతాలు అన్నీ ఘనంగా చేసి, నామకరణ మహోత్సవాలు అన్నీ చేసే పెద్ద మనవడికి చేయలేకపోయానని సారీ చెప్పుకుంది ప్రియంవద. నవ్వుకున్నారు అందరూ. ఆ తర్వాత బాబుకి ఒక 3 నెలలు పాలిచ్చిన తర్వాత నేనుంటానులే అంది. ఇక వసుధార, ఎక్కడా నువ్వుండేది, నువ్వుంటే నేనేం చేయను మరే, పద మనం వెళ్లాల్సిన టైం అయింది అని ఆ పుట్టిన బాబును కూడా ఇక్కడే ప్రియంవదకు అప్పచెప్తే మేము చూసుకుంటాంలేమ్మా, అది ఎంతమంది పిల్లలనైనా మేనేజ్ చేయగలదు, నన్ను మేనేజ్ చేయగలదు, మీ ఇద్దరూ మీ లైఫ్ని హ్యాపీగా అనుభవించండి, ఒక రోజుకైతే నా వ్యాపారం బాధ్యతలు వీడే తీసుకోవాలి, అది ఇప్పుడే కాదులే, నా మనవాళ్ళు పెద్దయ్యాక వస్తానని నాకు మాటిచ్చాడుగా గౌతమ్ అంటే మర్చిపోలేదులే డాడీ అని. ఆ తర్వాత ఇక వీళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి వసుధార గౌతమ్ వెళ్ళిపోయారు. చాలా హ్యాపీగా భర్తతో తన 100 ఏళ్ల జీవితం, తన కలలు ఆశలు అన్నీ నెరవేర్చుకుందే వసుధార. ప్రతి సంవత్సరం చక్రవర్తి ఆయన చెల్లెలకి, ఆయన తల్లిదండ్రులకి ఆబ్దికాలు పెట్టేటప్పుడు పోయిన యశోధరకి, కమలాకర్కి కూడా పెట్టి వీడియో కాల్లో వసుధారకి చూపించేవాడు. పోయిన అమ్మా నాన్నలు ఎక్కడున్నా ఈరోజు గౌతమ్ లాంటి వాడు తన పక్కన ఉన్నాడు అనే నమ్మకంతో నాన్న ఆత్మ, అమ్మ ఆత్మ శాంతించుంటాయి. నాన్న ఇలాంటి వాడినే కాదు తనకిచ్చి చెయ్యాలని కలలు కనేవాడు. ఈరోజు నాన్న కళ నెరవేరిపోయింది, అమ్మ ఆశ నెరవేరిపోయింది. ఎంతకన్నా జీవితంలో ఏం కావాలి భగవంతుడా, నువ్వు ఇంకా ఏమైనా ఇస్తానన్నా వద్దయ్యా. చక్కటి మొగుడు, మంచి అత్తామామలు, అమ్మా నాన్న లాంటి వాళ్ళు, నీతి నిజాయితీ ఉన్నవాళ్ళు. ఇంకొకళ్ళైతే ఎవడి కర్మ ఎటుపోతే మనకెందుకు, ఒక ఆడదాన్ని వాడేసుకున్నామని వదిలేసేవాడు ఇంకో మగాడైతే. కానీ అలా కాకుండా వచ్చిన గౌతమ్ నిజాయితీ. కొడుకు తప్పు చేశాడని తెలిసి ఎంగేజ్మెంట్ దాకా వచ్చిన కొడుకు పెళ్లిని బ్రేక్ చేసుకొని తనను వెతుక్కుంటూ వచ్చి ఒక ఆడపిల్లకి ద్రోహం చేయకూడదు, 7 జన్మలకి 7 తరాలకి ఆ పాపం వదలదని వచ్చిన తల్లిదండ్రులు లాంటి నీతిపరులైన అత్తామామలు. ఆస్తికి లోటు లేదు, చక్కటి పండ్లు లాంటి దివ్యాంశ్ దేవాంశ్ 2 పిల్లలు. అత్తామామల పెంపకంలో వాళ్ళు బంగారంలా తన మొగుళ్ళ పెరుగుతారు. ఇంతకన్నా ఏం కావాలి ఒక జీవితానికి అనే ప్రశాంతంగా గౌతమ్ గుండెల మీద పడుకుంది వసుధార. ఇలా హాయిగా వీళ్ళ కథ సమాప్తమైపోయింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.